ఐ డ్రీమ్ 1 బిలియన్ వ్యూవర్షిప్ మరియు 1 మిలియన్ సబ్స్క్రైబర్షిప్ రీచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పుట్టినూరు గుంటూరు, పెరిగినూరు హైదరాబాదు. మా అమ్మ నాన్న ఇద్దరూ డాక్టర్లు. బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలైజేషన్లోకి ఏ విధంగా రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతుంది సెలోన్ అని అన్నారు. డాక్టర్ రఘురామ్ గారి పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్. ఈరోజు మరి నా స్పెషల్ గెస్ట్ దిల్సే విత్ మీ అంజలిలో డాక్టర్ రఘురామ్ గారిని బోల్డని విశేషాలు అడిగి తెలుసుకుందాం. రఘురామ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు ముందుగా మీ గురించి తెలుసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పటి నుంచి ఈ స్పెసిఫిక్గా ఈ క్యాన్సర్ వైపు మీరు ఎటువైపు రావడం జరిగింది? ఏ విధంగా వచ్చారు మీరు? పుట్టినూరు గుంటూరు, పెరిగినూరు హైదరాబాదు. మా అమ్మ నాన్న ఇద్దరూ డాక్టర్లు. నాన్నగారి పేరు డాక్టర్ చలపతిరావు, అమ్మ పేరు డాక్టర్ ఉషాలక్ష్మి. నాన్న జనరల్ సర్జన్, అమ్మ గైనకాలజిస్ట్. మీకన్నా ముందు జనరేషన్ వాళ్ళు కూడా ఈ డాక్టర్ లైన్లోనే ఉన్నారు. అవునండి, అవును. సో నేను ఇక్కడ ఆడతా పాడతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూలింగ్ జరిగింది. స్కూలింగ్ అయిపోయిన అనంతరం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అక్కడ ఎంబీబీఎస్ కూడా ఆడతా పాడతా అయిపోయింది. ఐ వాజ్ జస్ట్ అన్ యావరేజ్ స్టూడెంట్. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, జనరల్ సర్జన్ అవ్వాలనే కోరిక నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఉండింది. పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి సర్జన్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, సర్జన్ అవ్వాలనే ఒక ప్యాషన్ ఉండింది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ చేశాను. ఆ ఎంఎస్ చేసినప్పుడు పట్టుదల వచ్చింది, నేను తప్పకుండా యూనివర్సిటీలో మా కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ రావాలని. సో పట్టుదలతో చదివాను. ఎంఎస్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో మా కాలేజ్ నుంచి కస్తూర్బా మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూర్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అంతేకాకుండా నేను 6 months సీనియర్స్తో నేను ఎగ్జామ్ తీసుకున్నాను. ఎందుకంటే ఎంబీబీఎస్ అయిపోయాక ఒక 6 నెలల పాటు సీనియర్ హౌస్ సర్జన్సీ చేశాను. ఆ రోజుల్లో సీనియర్ హౌస్ సర్జన్సీ జనరల్ సర్జరీలో చేస్తే ఎగ్జామ్షన్ ఇస్తారు. సో అట్లా ఎగ్జామ్షన్ తీసుకుని 2.5 ఏళ్లలోనే 3 ఏళ్ల కోర్స్ ఫినిష్ చేశాను. చేయటమే కాకుండా నా 6 months సీనియర్స్తో ఎగ్జామ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట. దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ మై అకాడమిక్ ఎక్సలెన్స్ అని అనొచ్చు. సో ప్యాషన్ టు రియలీ ఎక్సెల్ అనే ఒక నిశ్చయంగా గట్టిగా చదువుకోవాలనే గట్టిగా పట్టుదలతో చదువుకోవాలి, ఎక్సెల్ చెయ్యాలి, మనం ఏది చేసినా ఎక్సెల్ చెయ్యాలి అనే పట్టుదల నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వచ్చింది. అప్పుడు దాకా ఆడతా పాడతా అయిపోయింది. ఎందుకంటే నేను మెడికల్ కాలేజ్లో కూడా కల్చరల్ సెక్రటరీగా ఉన్నాను 2 terms. సో జస్ట్ ఎగ్జామ్ ముందు చదువుకోవటం, పాస్ అవటం. అలాగే స్కూల్లో కూడా ఐ వాజ్ జస్ట్ అబవ్ యావరేజ్. స్టూడెంట్ లైఫ్ని ఎంజాయ్ చేశారు బాగా? స్టూడెంట్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేశాను. సో ఐ వుడ్ నెవర్ కాల్ మై సెల్ఫ్ బ్రిలియంట్, ఐ వుడ్ కాల్ మై సెల్ఫ్ హార్డ్ వర్కింగ్, బట్ ఐ నెవర్ వాజ్ ద టాపర్. స్కూల్లో ఎప్పుడు ఐ వాజ్ నెవర్ ద టాపర్, ఐ వాజ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ని మీరు చూస్తూ ఉంటారు, మెడికల్ స్టూడెంట్స్ని. అప్పటికి ఇప్పటికీ మీకు ఎక్కడ తేడా అనిపించింది? మెడికల్ స్టూడెంట్స్లో కానీ లేదంటే ఈ స్టడీస్లో కానీ ఎక్కడ తేడా? మెడిసిన్ అనేదండి, ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అండ్ ఇట్స్ ఎ సైన్స్. ఆ మెడిసిన్ చెయ్యాలి, డాక్టర్ అవ్వాలి, సర్జన్ అవ్వాలి అని ఒక ప్యాషన్ ఉండాలి. అంతేగాని డాక్టర్ అయితే డబ్బులు సంపాదించవచ్చు అని మొదలు పెట్టకూడదు. ఈ తరం జనరేషను అలా అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ రోజుల్లో అట్లా కాదు. డొనేషన్ ఉన్నప్పటికీ ఇట్లా ఇన్ని కోట్లల్లో లేదు, ఎప్పుడూ లేదు. అండ్ ఆ రోజుల్లో ఐ ఫీల్, అంటే మా పేరెంట్స్ జనరేషన్తో కంపేర్ చేస్తే మా జనరేషన్ వాజ్ డెఫినెట్లీ లోవర్ ఇన్ దేర్ ప్యాషన్ అండ్ ఆ దృఢ నిశ్చయం ఉండాలి అనేది. మా పేరెంట్స్ జనరేషన్ ఇంకా ఎక్కువ ఉండింది. ఈ జనరేషన్ వచ్చేసరికి ఆ లెవెల్స్ ఆఫ్ ఎథికల్గా ఉండాలి అనే భావన, ఆల్దో మన దేశవ్యాప్తంగా చూస్తే మెజారిటీ ఆఫ్ డాక్టర్స్ ఆర్ సిన్సియర్, దే ఆర్ ఎథికల్ అండ్ అండ్ పేషెంట్స్ రెవియర్ డాక్టర్స్. ఇక్కడ మన దేశంలో పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే
ఇట్స్ బేసిక్లీ దేవుళ్ళు అనుకుంటారు డాక్టర్లు, అండ్ ఇట్స్ కన్సిడర్డ్ టు బి ఎ నోబెల్ ప్రొఫెషన్. కానీ కొంతమంది చేసే అనైతికమైన ప్రొసీజర్స్ ప్రాక్టీసెస్ వల్ల ఈ అనైతికమైన ప్రాక్టీసెస్ రోజు రోజుకి పట్టణాల్లో ఎక్కువ అవుతూ ఉన్నాయి. బట్ మెజారిటీ ఆర్ సిన్సియర్ అండ్ ఎథికల్. సో ఈ వీళ్ళు కొంతమంది చేసే అనెథికల్ ప్రాక్టీసెస్ వల్ల మెడికల్ ప్రొఫెషన్ కూడా బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది. అందుకే పేషెంట్లకి డాక్టర్ల మీద నమ్మకం కూడా తగ్గి ఈ షాపింగ్ అరౌండ్ చేస్తున్నారు. ఒక డాక్టర్ దగ్గర నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా సర్కిల్ వెళ్ళి దే అల్టిమేట్లీ పాపం మెజారిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ దే ఎండ్ అప్ విత్ రాంగ్ డాక్టర్. దర్ ఇస్ అ పాసిబిలిటీ. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆ డాక్టర్ని నమ్మటం అనే కాన్సెప్ట్ మా పేరెంట్స్ జనరేషన్లో ఉండేది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఉండేది. దగ్గు వచ్చినా జలుబు వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు, ఆ రోజుల్లో ఉండేవి కావు, హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఒక డాక్టర్ని నమ్ముకునేవారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోవటం, ఈ చిన్న ఈ ఫీవరు, ఈ కోల్డ్, కాఫ్ వస్తే వాళ్ళే ట్రీట్ చేసేవాళ్ళు. ఒకవేళ అవసరం అయితే స్పెషలిస్ట్ దగ్గరికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అట్లా కాదు, దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లేకపోవటం వల్ల ఇప్పుడు బేసిక్లీ దే ఆర్ గోయింగ్ స్ట్రైట్ అవే టు ది హాస్పిటల్. అండ్ సో ఆ కాన్సెప్ట్ రావాలి. ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ తప్పకుండా రివైవ్ చేయాలి. ఎన్నోసార్లు పబ్లిక్ ఫోరమ్స్లో కూడా నేను ఇది ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్ దిస్ వ్యూ అనమాట. ఓకే ఓకే. అసలు ఈ స్పెషలైజేషన్లోకి మీరు ఎలా వచ్చారు? ఎలా వచ్చింది ఈ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనే స్పెషలైజేషన్లోకి ఏ విధంగా రావడం జరిగింది? నేను ఎంఎస్ జనరల్ సర్జరీ పూర్తి అవుతున్నప్పుడే నాకు యూకేకి వెళ్ళాలి, యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ సర్జికల్ స్టాండర్డ్, సర్జికల్ ట్రైనింగ్ ఈజ్ ఎక్సలెంట్. సో అక్కడ ఎఫ్ఆర్సిఎస్ డిగ్రీ తీసుకోవాలనే పట్టుదల ఉండింది. సో ఎంఎస్ అయిపోతూనే నేను ఇంగ్లాండ్కి వెళ్ళి యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళి ఎఫ్ఆర్సిఎస్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యాను. ఒక చోట కాకుండా 3 చోట్ల నుంచి ఒకే నెలలో 1997లో ఎడిన్బరోలో, గ్లాస్గోలో, ఐర్లాండ్లో 3 చోట్ల విదిన్ 2 months ఐ ఫేస్డ్ అబౌట్ 80 ఎగ్జామినర్స్. అండ్ ఆ రోజుల్లో ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి 3 కాలేజీల నుంచి పాస్ అయిన వ్యక్తి నేను ఒక్కడనే. దాని తర్వాత 2010లో నేను చేసిన అకాడమిక్ యాక్టివిటీస్ చూసి, అకాడమిక్ ఎక్సలెన్స్ చూసి రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్, లండన్లో ఉన్న కాలేజ్, వారు నాకు ఎఫ్ఆర్సిఎస్ ఎగ్జామినేషన్ తీసుకోకుండా ఇచ్చారు. అంచేత 4 ఎఫ్ఆర్సిఎస్లు ఉన్నది మన దేశంలో చాలా అరుదు, ప్రపంచంలో కూడా చాలా తక్కువ మందికి 4 రాయల్ కాలేజెస్ నుంచి ఎఫ్ఆర్సిఎస్ ఉండటం అనేది చాలా తక్కువ అనమాట. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్. సో అట్లా ఎఫ్ఆర్సిఎస్ అయిపోయిన అనంతరం సర్జికల్ ట్రైనింగ్లోకి వెళ్ళానమాట. సర్జికల్ ట్రైనింగ్లో ఇట్స్ వెరీ కాంపిటేటివ్ ఇంగ్లాండ్లో. అంటే టైప్ 1 ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఈ టైప్ 1 ట్రైనింగ్ ప్రోగ్రాంలో యూజువల్గా బ్రిటిష్ సిటిజన్స్ ఆ ప్రోగ్రాంలోకి వెళ్తారు. ఎందుకంటే ఆ ప్రోగ్రాంలో ఉంటే ట్రైనింగ్ అయిపోయిన అనంతరం ఇంగ్లాండ్లో, యునైటెడ్ కింగ్డమ్లో కన్సల్టెంట్ సర్జన్ అవ్వచ్చు. మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు యూజువల్గా టైప్ 2 ప్రోగ్రాంలో చేరతారు. అంటే వాళ్ళకి కన్సల్టెంట్కి ఇట్ విల్ నాట్ లీడ్ దెమ్ టు కన్సల్టెంట్ జాబ్ అనమాట. సో అది ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ ఇంటెన్స్ కాంపిటీషన్లో నేను యూకే ట్రైనీతో పాటు, యూకే డాక్టర్స్తో పాటు కాంపిటీషన్లో ఐ వాజ్ ఏబుల్ టు డిస్ప్లేస్ యూకే ట్రైనీ టు గెట్ అ జాబ్ ఇన్ టు అ టైప్ 1 ప్రోగ్రామ్. ఆ టైప్ 1 ప్రోగ్రామ్ అంటే 6 years హయ్యర్ సర్జికల్ ట్రైనింగ్ అంటారు. ఆ ట్రైనింగ్లో జరుగుతున్నప్పుడు బ్రెస్ట్ సర్జరీ అనేది కొత్తగా యునైటెడ్ కింగ్డమ్లో అప్పుడు లేట్ 1990sలో, అంటే 97, 98, 99లో ఒక సబ్ స్పెషాలిటీ లాగా డెవలప్ అయింది. అంటే బ్రెస్ట్ డిసీజెస్, బ్రెస్ట్ క్యాన్సరే కాదు, బ్రెస్ట్లో వచ్చే ఏ సమస్య అయినా ఉంటే ఒక బ్రెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఒక మహిళకి బ్రెస్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ జీపీ దగ్గరికి వెళ్ళాలి, డైరెక్ట్గా సర్జన్ దగ్గరికి వెళ్ళలేరు ఇంగ్లాండ్లో. ఆ జీపీ బ్రెస్ట్ డిసీజెస్ స్పెషలిస్ట్కి, బ్రెస్ట్ సర్జన్ దగ్గరికి పంపిస్తారనమాట. ఇక్కడ అటువంటి కాన్సెప్ట్ లేదండి, ఇప్పటికీ రాలేదు. నేను ఇండియాకి వచ్చాక మన దేశంలోనే కాకుండా సౌత్ ఏషియాలో మొట్టమొదటిసారిగా పర్పస్ బిల్ట్ ఫ్రీ స్టాండింగ్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ కిమ్స్ హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బేసిక్లీ నేను చెప్పేది ఏంటంటే ట్రైనింగ్ అవుతున్న సమయంలో బ్రెస్ట్ సర్జరీ ఒక సబ్ స్పెషాలిటీగా ఇంగ్లాండ్లో గుర్తించారు. అది ఇట్ కాట్ మై ఇమాజినేషన్. బేసిక్లీ బ్రెస్ట్ డిసీజెస్ని ట్రీట్ చేసే ఒక సబ్ స్పెషాలిటీ వచ్చింది, నేను ఇది చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ సబ్ స్పెషాలిటీకి మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది. ఆంకోప్లాస్టిక్
బ్రెస్ట్ సర్జికల్ ఫెలోషిప్ అని ఉంటుంది. ఓకే. దాంట్లో కూడా నేషనల్ కాంపిటీషన్లో ఓన్లీ 9 సెంటర్స్లో ఉన్నాయి ఇంగ్లాండ్లో. ఆ రోజుల్లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈ బ్రెస్ట్ సర్జికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి సెలెక్ట్ అయ్యాను. అది 2 years ఇంటెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. నాటింగెమ్ బ్రెస్ట్ యూనిట్లో నేను ఇది చేయటం జరిగింది. ఓకే. నేను ఇంగ్లాండ్లో ట్రైన్ అవుతున్న సమయంలో అమ్మ నాన్న ఇద్దరు మా కుటుంబాన్ని వైజయంతి మా భార్య మా పిల్లలు సాయి కృష్ణని చూడటానికి హాలిడేకి వచ్చారు. ఓకే. హాలిడేకి వచ్చినప్పుడు అమ్మకి రొమ్ము క్యాన్సర్ అని నిర్ధారణ అయింది ఇంగ్లాండ్లో. అక్కడ సో అక్కడ నిర్ధారణ అయింది 2002లో. సో నిర్ధారణ అయినప్పుడు మీ అమ్మగారి పేరు మీద బ్రెస్ట్ క్యాన్సర్ ఇది పెట్టడానికి గల కారణం కూడా ఇదేనండి? అదేనండి. ఓకే. కానీ ఆ సమయంలో అమ్మకు వచ్చినప్పుడు ఎక్కడ ట్రీట్ చేయాలని ఆలోచించగా అప్పుడు ఇండియాలో ఎట్లా బ్రెస్ట్ డిసీజెస్ని ట్రీట్ చేస్తారు అని అప్పుడు నేను కనుక్కోగా మన దేశంలో బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ అనే కాన్సెప్ట్ లేదు. రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన చాలా తక్కువ. సో అంచేత అవగాహన లేకపోవటం వల్ల, డెడికేటెడ్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ హెల్త్ లేకపోవటం వల్ల జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం లేదు. అందుచేత మన దేశంలో 60% కంటే ఎక్కువ సంఖ్యలో రొమ్ము క్యాన్సర్ ముదిరిపోయిన స్టేజ్లో, అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తారు. తర్వాత బ్రెస్ట్ డిసీజెస్కి స్పెషలిస్ట్స్ ఇక్కడ చాలా తక్కువ. అంటే బ్రెస్ట్ డిసీజ్ మాత్రమే చూసే స్పెషలిస్ట్ తక్కువ. అందుకని అమ్మకి అక్కడే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ చేశాక మా తల్లిదండ్రులకు నేను ఒక్కడనే. అప్పుడు నా భార్య వైజయంతి నేను కూర్చుని ఏం చేయాలి, నాకేమో అక్కడ సెటిల్డ్ స్టేటస్ వచ్చింది. నా భార్య వైజయంతి కూడా ఫర్టిలిటీ స్పెషలిస్టు. తను కూడా ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకుని ఫర్టిలిటీలో సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బాట్స్ హాస్పిటల్, సెయింట్ బార్థోలోమ్యూస్ హాస్పిటల్ అని లండన్లో వెరీ ప్రెస్టీజియస్ సెంటర్, అక్కడ కూడా పూర్తి చేసుకుని తనకు కూడా సెటిల్డ్ స్టేటస్ వచ్చి ఇన్ఫ్యాక్ట్ హార్లీ స్ట్రీట్లో తనకి ఒక ఫర్టిలిటీ సెంటర్లో డైరెక్టర్స్ పొజిషన్ కూడా వచ్చింది. సో ఇవన్నీ నాకు కూడా అప్పటికి ట్రైనింగ్ అయిపోయి రాయల్ మాస్డెన్ హాస్పిటల్ లండన్లో, యాక్చువల్లీ ఇట్స్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్, అక్కడ పనిచేసే అరుదైన అవకాశం వచ్చింది. సెటిల్డ్ స్టేటస్ ఉండింది, అన్నీ ఉండి మా పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తూ ఉన్నారు. అన్నీ వదిలేసుకుని ఇండియాకి వచ్చేయాలని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. ఓన్లీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మకి వర్క్ చేయడానికి. అవునండి, అమ్మకి వచ్చింది కాబట్టి అమ్మా నాన్నని చూసుకోవటం ఒక ఎత్తు, ఎందుకంటే ఐ ఫెల్ట్ ఇట్స్ మై డ్యూటీ. రెండోది, మా అమ్మ లాంటి ఎంతమందికో రొమ్ము క్యాన్సర్ వస్తే ఈ బ్రెస్ట్ డిసీజెస్ కాన్సెప్ట్, బ్రెస్ట్ సెంటర్ కాన్సెప్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇండియా వచ్చేయాలని అనుకున్నాం. కానీ వచ్చేయటం అంత ఈజీ కాదు, ఎందుకంటే సెటిల్డ్ స్టేటస్ ఇంగ్లాండ్లో ఉండింది. సో అంచేత చాలా సార్లు మేము పేపర్లో అడ్వాంటేజెస్ ఏంటి, ఇండియాకి వస్తే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇంగ్లాండ్లో ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చాలాసార్లు వైజయంతి నేను రాసుకున్నాక ఇక్కడికి రావటం వల్ల డిసడ్వాంటేజెస్ అన్నీ ఉండినాయి, అడ్వాంటేజెస్ ఎందుకంటే అక్కడ ఒక సెటిల్డ్ జాబ్, వరల్డ్ రినౌండ్ సెంటర్స్లో పనిచేసే అవకాశం, కెరియర్ టు రీచ్ ది హైట్స్ ఇన్ యువర్ కెరియర్ ఉండే అవకాశం అక్కడ ఇట్ వాజ్ ఆన్ అ ప్లాటర్ ఫర్ అస్. ఇక్కడ అన్ని ఏమీ లేకుండా. సో మా పేరెంట్స్ కూడా డిసైడ్ చేశారు, నువ్వు రావద్దు ఇక్కడికి, మేము ఇంగ్లాండ్కి రాలేము, నువ్వు ఇక్కడికి రావద్దు, ఎందుకంటే నువ్వు ఇక్కడికి వస్తే నీకు పిచ్చెక్కుతుంది, నువ్వేం చేయలేవు, ఫ్రస్ట్రేట్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు అని కూడా అన్నారు. అయినప్పటికీ గట్టి పట్టుదలతో 4 ఎసెన్షియల్ ఎయిమ్స్తో నేను ఇండియాకి వచ్చానండి. ఒకటి, అమ్మ పేరులో ఫౌండేషన్ పెట్టాలని, ఆ ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో అవగాహన, రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు అనే అవగాహన తీసుకురావటం కోసం, చైతన్యం తీసుకురావటం కోసం ఫౌండేషన్ పెట్టడం ఒకటి. రెండోది, ఒక డెడికేటెడ్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ హెల్త్, అంటే బ్రెస్ట్ క్యాన్సరే కాదు, బ్రెస్ట్ డిసీజ్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ రొమ్ములో ఉండే సమస్యలే ఎక్కువ. 10 మందికి రొమ్ములో గడ్డ ఉంటే 9 మందికి క్యాన్సర్ ఉండదు, క్యాన్సర్ కానీ ప్రాబ్లం ఉండొచ్చు, ఒకరికే క్యాన్సర్ ఉంటుంది 10 మందిలో. సో అంచేత బ్రెస్ట్ డిసీజెస్ని యాజ్ అ కాన్సెప్ట్ ఒక సెంటర్ అనేది ప్రప్రథమంగా మన సౌత్ ఏషియాలో ఫస్ట్ ఫ్రీ స్టాండింగ్ పర్పస్ బిల్ట్ డెడికేటెడ్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది రెండో ఎయిము. అక్కడ మీరంతా సెటిల్డ్ లైఫ్ ఉండి ఇక్కడికి వచ్చి ప్రతి దానికి మీరు స్ట్రగుల్ అయిన ఆ విధానం ఒక్కసారి చెప్తారా? స్ట్రగుల్ కానీ బిఫోర్ ఐ కమ్ టు దట్,
4 కారణాలు అని చెప్పాను కదా. ఒకటి ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయటం, రెండోది డెడికేటెడ్ బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ హెల్త్ ఎస్టాబ్లిష్ చేయటం, మూడవది బ్రెస్ట్ సర్జరీ ఒక సబ్ స్పెషాలిటీగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయాలి అని మొట్టమొదట అనుకుని, ఆ అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జరీ ఎస్టాబ్లిష్ చేసినట్టయితే లైక్ మైండెడ్ సర్జన్స్, బ్రెస్ట్ డిసీజ్ని ట్రీట్ చేసే లైక్ మైండెడ్ సర్జన్స్ కనుక దగ్గరికి వస్తే ఇన్ ఫోర్సియబుల్ టైం, నా ప్రొఫెషనల్ లైఫ్ టైంలో బ్రెస్ట్ సర్జరీ మన దేశంలో కూడా ఒక సబ్ స్పెషాలిటీ అవ్వాలనే ఉద్దేశం. అది మూడోది. చాలా పెద్ద ఎయిమ్స్ పెట్టుకున్నారు. నాలుగోది గ్రామీణ ప్రాంతాల్లో ఈ రొమ్ము క్యాన్సర్ తొలి దశలో గుర్తించే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన ఇంకా తక్కువ. పట్టణ ప్రాంతాల్లో ఒక రకంగా కొంత ఉన్నప్పటికీ అప్పుడు లేదు, పట్టణ ప్రాంతాల్లో కూడా లేదు, గ్రామీణ ప్రాంతాల్లో అసలు లేదు. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో ఒక పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ 4 ఎసెన్షియల్ షార్ట్ టర్మ్ గోల్స్ 10 ఏళ్ళు లోపు ఇది అకంప్లిష్ చేయాలనే ఉద్దేశంతో వైజయంతి నేను నిర్ణయించుకుని ఇండియాకి వచ్చేసాం. రావటం కూడా మేము అంతా ఒకేసారి రాలేదు, ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ మా పెద్ద బాబుని ఇండియాకి పంపించాం, ఎందుకంటే మా పిల్లలు దే ఆర్ వెరీ అటాచ్డ్ టు మై పేరెంట్స్. జర్నీలో మీరు చెప్పిన జర్నీలో మ్యారేజ్ ఏ సంవత్సరం చేసుకున్నారు? మ్యారేజ్ 1998లో జరిగిందండి. బేసిక్లీ నేను ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఎఫ్ఆర్సిఎస్ ఎగ్జామినేషన్ నేను ఎలా అయితే తీసుకున్నానో, వైజయంతి కూడా ఎంఆర్సిఓజే ఎగ్జామినేషన్ తీసుకోవడానికి అక్కడికి వచ్చింది. లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు? అవునండి, అక్కడ కలుసుకున్నాం. యాక్చువల్లీ ఏంటంటే తను షీఈ్ మెనీ ఫోల్డ్ మోర్ బ్రిలియంట్, ఇన్ఫ్యాక్ట్ ఇంటెలిజెంట్ దాన్ మీ. ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్ అట్ ఆల్, యాక్చువల్లీ నాకు ఇంటెలిజెన్సే లేదు. సో తను అన్నిట్లో స్కూల్లో ఫస్ట్ ర్యాంకు, ఎంబీబీఎస్లో గోల్డ్ మెడలు, ఎండీలో గోల్డ్ మెడలు, డీజీఓలో గోల్డ్ మెడలు, ఎంఆర్సిఏజు కూడా తను జస్ట్ ఒక్కరోజు ఎగ్జామ్ ముందు వచ్చి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఆ సెంటర్లో తీసుకున్నారు. ఎవరు మామూలుగా అక్కడికి వచ్చినప్పుడు కొంచెం అటైర్ మార్చుకుంటారు. సో తన చీరతో, బికాస్ తనకి ఏం ఎక్స్పోజర్ లేదు, సో అట్లా చాలా క్విక్గా షీ వాజ్ ఏబుల్ టు పికప్ ద థ్రెడ్స్ అండ్ షీ రోజ్ అప్ వెరీ వెల్. సో తను అక్కడ ఎగ్జామ్కి వచ్చినప్పుడు అక్కడ కలుసుకున్నాం. దాని తర్వాత 1998లో ఇండియాలో 1997లో పెళ్లి చేసుకున్నాం మేము. మీ ఇంట్లో అబ్జెక్ట్ చేయలేదండి? మా ఇంట్లో లేదండి, ఆ పేరెంట్స్ కూడా కలుసుకున్నారు. 1997లో పాస్ అయ్యాను, తను కూడా 1997లో జూన్లో పాస్ అయింది. అదే సంవత్సరం అక్టోబర్లో 1997లో పెళ్లి చేసుకున్నాం ఇండియాలో. ఇక్కడే చేసుకున్నాం తిరుపతిలో. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలు ఫస్ట్ పెద్ద బాబుని పంపించాం. ఫస్ట్ ఇండియాకి రావాలని అనుకున్నప్పుడు ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మేము చాలా మందిని చూసాం, ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి రావటం, ఫ్రస్ట్రేట్ అయిపోవటం, వెళ్ళిపోవటం, ఆయనకి చాలా మందిని చూసాం. సో పక్కా ఎందుకంటే ఒకటి వాళ్ళకి ఇక్కడ జాబ్ సెక్యూరిటీ లేదు. ఇంగ్లాండ్లో ఎన్హెచ్ఎస్ నేషనల్ హెల్త్ సర్వీస్లో పనిచేస్తే ఒక సెక్యూరిటీ, నెల ఆఖరికి ఇంత డబ్బు వస్తుంది. ఫ్రైడే సాయంత్రం 5 గంటలు అయిపోతే డ్యూటీలో లేకపోతే ఆల్మోస్ట్ 2 days డెఫినెట్లీ, సాటర్డే సండే ప్లస్ ఫ్రైడే ఈవినింగ్ అంతా ఖాళీ. సో ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎ రిలాక్స్డ్ లైఫ్ ఇన్ మెనీ వేస్. ఇండియాలో ఎవ్రీథింగ్ ఈజ్ ర్యాట్ రేస్, ఇక్కడ ప్రాక్టీస్ ఈజ్ అ ర్యాట్ రేస్. సో ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, జాబ్ సెక్యూరిటీ లేదు, ఆ నెలాఖరికి డబ్బులు రావాలంటే ఎట్లా వస్తుంది, అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా ఉంటుంది, పిల్లలు ఎలా చదువుకుంటారు, ఇది ఒకటి సమస్య. అయితే చాలామంది అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి రావాలని అనుకునే సమయంలో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళకి 10 ఏళ్ళు దాటాక ఇక్కడికి వచ్చి పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, అది అక్కడ పుట్టి అక్కడే పెరిగి 10 ఏళ్ల తర్వాత చాలా కష్టపడతారు. సో అంచేత మేము రావాలని అనుకున్నప్పుడు మా పిల్లల్ని 10 ఏళ్ళ లోపే ఇక్కడికి తీసుకురావాలని అనుకున్నాం. అందుకని స్టెప్ వైజ్గా వచ్చాం. ఫస్ట్ మా పెద్ద బాబుని పంపించాం మా పేరెంట్స్ దగ్గరికి, ఎందుకంటే వాడు చాలా అటాచ్డ్ కాబట్టి. ఈ వర్క్స్ అన్నింటికి మీ ఇద్దరి మధ్య మేమే డిసైడ్ చేసుకున్నాం. చాలా డిస్కషన్ మల్టిపుల్ టైమ్స్ ఆలోచించి ఎట్లా చేస్తే బాగుంటుంది అని స్ట్రాటజీ డెవలప్ చేసుకున్నాం. మా పెద్ద బాబు వచ్చి ఇక్కడ నేను ఇంక వెనక్కి రాను అని స్టేజ్ 1 year లోపే వచ్చింది. వాడు 2006లో వచ్చాడు, 2007లో నేను వచ్చాను. మా చిన్న బాబు 2008లో వచ్చాడు, వైజయంతి 2009లో వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి కొత్త సబ్ స్పెషలైజేషన్ చేసి నేను పిల్లల్ని చూసుకోలేము, మేమిద్దరం ఇక్కడికి ఒకేసారి వస్తే పిల్లలు కష్టపడతారేమో, మేం కష్టపడతామేమో, మా పేరెంట్స్ని మేము కష్టపెడతామేమో అని అనుకుని, సో అలా రావటం వల్ల నేను 2007లోకి వచ్చాక
వైజయంతి 2 years తర్వాత ఆల్దో కష్టమే అక్కడ తను ఉండి అక్కడ పనిచేసి, ఎందుకంటే జాబ్ తనకు అక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎర్న్ చేయకపోయినా దెర్ వాజ్ అ స్టడీ ఇన్కమ్, ఎందుకంటే మాకేం యాన్సిస్ట్రల్ వెల్త్ లేదు. సో మాకు ఒక స్టడీ ఇన్కమ్ అనేది అక్కడ తను వైజయంతి కష్టపడి 2 years అక్కడే ఉండింది. సో 2009లో తను వచ్చేసరికి ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ హర్. అప్పటికి నేను ఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్. సో నేను వచ్చినప్పుడు కూడా నేను ఎలా ఇది ఎస్టాబ్లిష్ చేయాలా, ఈ బ్రెస్ట్ హెల్త్ కేర్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని నేను కూడా చాలా ఆలోచించాను. 5 సంవత్సరాలు పట్టింది ఈ ప్లానింగ్ చేయడానికి. నాకు ఇంగ్లాండ్లో ఉంటాను. చాలా రప్చర్ జరిగి ఉండాలి. అంటే ఇది ప్లానింగ్తో వచ్చానండి. ఇది బ్రెస్ట్ హెల్త్ కేర్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే కాన్సెప్ట్తో నేను ఇక్కడికి సెప్టెంబర్ 2007లో వచ్చాను. ఎగ్జాక్ట్లీ 10 years అవుతుంది సెప్టెంబర్కి. వచ్చినప్పుడు ఒక మొబైల్ బస్ని తీసుకుని సిటీ అంతా మొబైల్ బ్రెస్ట్ స్క్రీనింగ్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో చాలా చోట్లకి సెక్రటేరియట్కి వెళ్ళాను, తర్వాత వేరియస్ ఆఫీసెస్కి వెళ్ళాను. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ వారి సంస్థ, అప్పుడు తను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఇప్పుడు చైర్మన్ సతీష్ రెడ్డి, ఆయన నా చిన్నప్పటి నుంచి నా మిత్రుడు. తన సహకారంతో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సహకారంతో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి కిమ్స్ హాస్పిటల్లో కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని అనౌన్స్ చేసి సిటీ అంతా 3 monthsలో నియర్లీ 1500 ఫ్రీ మ్యామోగ్రామ్స్ చేసాం, అవగాహన కల్పించాం. బై డిసెంబర్ 2007 కిమ్స్ హాస్పిటల్లో మన కంట్రీలో ఫస్ట్ డెడికేటెడ్ బ్రెస్ట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసేసరికి సిటీలో చాలామందికి ఇట్లాంటి సెంటర్ ఉన్నది అని తెలుసుకున్నారు, అవగాహన కల్పించడంలో. ఇందాక మీరు ఒక మాట అన్నారు, నిమ్స్లో ఇప్పుడు మీరు ఉషాలక్ష్మిది ఫౌండేషన్ పెట్టారు, అది ఎలా జరిగింది అసలు? ఒప్పుకోవడం కొంచెం కష్టం కదా. సో బేసిక్లీ ఇండియా వచ్చినప్పుడు కిమ్స్ హాస్పిటల్లో ఇట్లా డెడికేటెడ్, అప్పటికే కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ముఖ్యంగా డాక్టర్ బొలినేని భాస్కర్రావు గారు, బొలినేని కృష్ణయ్య గారు వారు చైర్మన్, అప్పుడు బొలినేని భాస్కర్రావు గారు CEO. సో వారికి మా పేరెంట్స్కి చాలా కాలంగా పరిచయం. అంతేకాకుండా నాన్న డాక్టర్ భాస్కర్రావు గారుతో పరిచయం ఒక నియర్లీ 20 years పరిచయం ఉంది. సో కిమ్స్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు బీ ఇన్వాల్వ్డ్ మా నాన్నగారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అప్పుడు నేను ఇట్లా ఇండియా వచ్చేస్తున్నానని చెప్పగా మా పేరెంట్స్ మన దగ్గరే పెట్టచ్చు కదా అని డాక్టర్ భాస్కర్రావు గారు అంటాం. దాని తర్వాత నేను వచ్చి 2-3 సార్లు కలవటం 2007 లోపు. సో 2007లో నేను వచ్చేసరికి ప్లాన్ నేనే ఇంగ్లాండ్ నుంచి బ్రెస్ట్ సెంటర్ ఎట్లా ఉండాలి, ఏ డైమెన్షన్స్, ఈ రూమ్కి ఇంత డైమెన్షన్ ఉండాలా, మ్యామోగ్రఫీ ఎక్కడ ఉండాలి. మామూలుగా మ్యామోగ్రఫీ రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఉంటుంది మామూలుగా, అది కూడా కిమ్స్ బ్రెస్ట్ సెంటర్లో ఉండాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి బ్రెస్ట్ సెంటర్ని డిజైన్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక రిక్వెస్ట్ చేశాను కిమ్స్ మేనేజ్మెంట్కి, అమ్మ కోసం తిరిగి వస్తున్నాను, అమ్మ పేరులో ఫౌండేషన్ పెడుతున్నాం, నేను ఇక్కడికి కిమ్స్ హాస్పిటల్లో అమ్మ గురించే వచ్చేసాను, హైదరాబాద్కి అమ్మ గురించే వచ్చేసాను కాబట్టి ఇది ప్రప్రథమంగా మన దేశంలో పెడుతున్నాం కాబట్టి అమ్మ పేరు కూడా కిమ్స్ హాస్పిటల్లో అటాచ్ చేస్తే చాలా తృప్తిగా ఉంటుంది అని అన్నాను. నేను అన్నాక ఇది బోర్డ్ మీటింగ్లో డిస్కస్ చేశారు. ఎందుకంటే ఏ హాస్పిటల్లోనూ, ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనూ మన దేశంలో ఒక ప్రైవేట్ ఇండివిజువల్స్ పేరుని అటాచ్ చేయరు, కిమ్స్ బ్రెస్ట్ సెంటర్ అంటారు. అటువంటిది దే వెంట్ వే అవుట్ ఆఫ్ ద వే. ముఖ్యంగా డాక్టర్ భాస్కర్రావు గారు, కృష్ణయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దీనికి వారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కన్విన్స్ చేసి ఈ అబ్బాయి ఒక ఉద్దేశంతో వస్తున్నాడు, జస్ట్ హీఈస్ నాట్ రిటర్నింగ్ ఫ్రమ్ UK, ఒక మిషన్తో వస్తున్నాడు, మనం కూడా సహకరించాలి అని చెప్పి ఒప్పించి కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ అని వారు నాకు ఇచ్చిన, అది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ, ఇట్ విల్ రిమైన్ టు బీ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. కానీ యాక్చువల్గా క్యాన్సర్కి సంబంధించిన చిన్న వ్యాక్సినేషన్ దగ్గర నుంచి కానీ, లేకపోతే స్క్రీనింగ్ టెస్ట్లు కానీ, ఒక ఎక్విప్మెంట్ కానీ చాలా కాస్ట్లీ అని చెప్తారు. మీరు ఇక్కడ పెట్టినప్పుడు అప్పట్లో ఏం లేవు, మీరు పెట్టడమే అదే మొదలు నాకు తెలిసినంత. అంతే, డిజిటల్ మ్యామోగ్రఫీ ఉండిందండి. డిజిటల్ మ్యామోగ్రఫీ అంటే ఇట్ టేక్స్ కేర్ ఆఫ్, డిజిటల్ మ్యామోగ్రఫీ అంటే మ్యామోగ్రఫీలో ఇట్స్ ద లేటెస్ట్ అడ్వాన్స్. అంటే డిజిటల్ టెక్నాలజీని వాడుతూ కేవలం 5 సెకండ్లలో హై రెజల్యూషన్ మానిటర్లో, అంటే ఇమేజ్ ఇస్ బ్లోన్ అప్ 10 times అనమాట. యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్
ఆఫ్ ద ఇమేజ్ ఆన్ ద మానిటర్. Oh. అంటే వెరీ ఇట్స్ బేసిక్లీ డిజిటల్ మ్యామోగ్రఫీ ఈజ్ ద లేటెస్ట్. ఆ రోజుల్లో 2007లో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ బ్రెస్ట్ ఇమేజింగ్. మామూలు మ్యామోగ్రఫీ కాస్ట్ కేవలం 10 లక్షల్లో మ్యామోగ్రఫీ మెషిన్ వస్తే ఆ రోజుల్లో డిజిటల్ మ్యామోగ్రఫీ మెషిన్ 2 కోట్లు. సో ఒక ప్రైవేట్ హాస్పిటల్ 2 కోట్లు పెట్టాలి అంటే డెఫినెట్గా ఆలోచిస్తారు. రిటర్న్స్ గురించి ఆలోచిస్తారు న్యాచురలీ. సో నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే ఇంగ్లాండ్లోనే ఫస్ట్ డిజిటల్ మ్యామోగ్రఫీ యూనిట్ రాయల్ మాస్డన్ హాస్పిటల్కి వచ్చింది. ఈ డిజిటల్ మ్యామోగ్రఫీ మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ని చాలా తొలి దశలో గుర్తించవచ్చు. ఒకటి, మామూలు కన్వెన్షనల్ మ్యామోగ్రఫీ కంటే హయ్యర్ రెజల్యూషన్ ఉంటుంది కాబట్టి డిజిటల్ మ్యామోగ్రఫీకి చిన్న మార్పులు కూడా గుర్తించవచ్చు. అంతేకాకుండా రేడియేషన్ తక్కువ ఉంటుంది. 4వ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇమేజ్ని మనకి ఎక్కడికైనా ప్రపంచంలో ఎక్కడికైనా మనం పంపించవచ్చు. సో ఈ అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ప్లస్ మేజర్ అడ్వాంటేజ్ డిజిటల్ మ్యామోగ్రఫీతో యంగర్ విమెన్లో బ్రెస్ట్ డెన్స్గా ఉంటుంది కాబట్టి మ్యామోగ్రఫీ చాలా ఈజీగా డిటెక్ట్ చేయలేదు క్యాన్సర్. కానీ డిజిటల్ మ్యామోగ్రఫీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఇన్ యంగర్ విమెన్. అంటే యంగర్ విమెన్లో డిటెక్షన్ రేట్ విల్ బి హైయర్. అండ్ మన దేశంలో పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే పీక్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ఫ్రమ్ 40 to 50. ఆ ఏజ్ గ్రూప్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. తప్పకుండా మన హాస్పిటల్ తీసుకోవాలి అని అనగా ఇది చాలా చర్చ జరిగింది హాస్పిటల్ మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో. సో రఘు చెప్తున్నాడు మనం తీసుకోవాలి అని అంటున్నారు, కానీ మనకి ఇంత ఖర్చు అవుతుంది, మనకి ఫైనాన్షియలీ ఇట్స్ నాట్ వయబుల్. అయినప్పటికీ వాళ్ళు ఎలా అయితే అమ్మ పేరు కిమ్స్ హాస్పిటల్లో అటాచ్ చేయనిచ్చారో అదే నమ్మకంతో రఘు వచ్చి తప్పకుండా దీనివల్ల మీకు ఫైనాన్షియల్లీ మీకు బెనిఫిట్ ఉంటుంది లేదు అనేది నేను చెప్పలేను, కానీ తప్పకుండా అర్లీ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో తప్పకుండా మనము రెవల్యూషన్ తీసుకొస్తాం మన దేశంలో అని నేను చెప్పాను. అది నా మాట నమ్మారు, అది నిజమైంది. ఎందుకంటే మేము ఇండియాలో టాటా మెమోరియల్ హాస్పిటల్లో ఉండింది అప్పటికి. ప్రైవేట్ సెక్టర్లో మన దేశంలో ప్రప్రథమంగా ఎస్టాబ్లిష్ చేసింది కిమ్స్ హాస్పిటల్లోనే డిజిటల్ మ్యామోగ్రఫీ. మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాక 2007లో, ఇప్పుడు 2017లో చాలా యూనిట్స్ వచ్చినాయి ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇప్పుడు వచ్చింది, దే హ్యావ్ రికగ్నైజ్డ్. ప్రైసెస్ కూడా తగ్గినాయి ఆ రోజుల్లో. బికాజ్ ఇట్ వాజ్ ది ఫస్ట్ యూనిట్, ఇట్ కాస్టెడ్ అస్ 2 crores అనమాట. అండ్ దే హాస్పిటల్, ఎ ప్రైవేట్ హాస్పిటల్ which naturally looks at profits, financial returns, they invested in early detection. So ఆ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్తో నేను అసోసియేట్ అవటం నాకు దైవికం, అది దైవికంగా నాకు తోడొచ్చిందని నేను చెప్పుకోవచ్చు. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత, అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చేసి హైదరాబాద్లో నిమ్స్ దాంట్లో మీరు సెటిల్ అయిన తర్వాత, ఇది న్యూ టెక్నాలజీని ప్రవేశపెట్టిన తర్వాత ఫస్ట్ కేసు మీకు గుర్తుందా? ఎస్, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పినట్లు డిసెంబర్ 2007లో బ్రెస్ట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాం. దాని ముందు 3 నెలల ముందు స్క్రీనింగ్, బేసిక్లీ మొబైల్ స్క్రీనింగ్ చేసామన్నమాట. దాంట్లో చేసినప్పుడు 3 క్యాన్సర్లు డిటెక్ట్ అయినాయి. వారిలో ఒకరు ఒక సైకాట్రిస్ట్, వెరీ వెల్ నోన్ సైకాట్రిస్ట్ హైదరాబాద్లో. ఆ సైకాట్రిస్ట్కి అర్లీ డిటెక్షన్ అంటే బేసిక్లీ వారికి గడ్డ ఫీల్ అవ్వలేదు, ఇంపాల్పబుల్ క్యాన్సర్ అంటారు. అంటే మహిళ కానీ డాక్టర్ కానీ ఫీల్ అవ్వని స్టేజ్లో డిటెక్ట్ అయ్యే క్యాన్సర్ అర్లీ, చాలా అంటే ఫ్యూ మిల్లీమీటర్స్, 5 millimeters ఉండింది. అది క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యాక రొమ్ము తీయాల్సిన అవసరం లేకుండా అత్యాధునికమైన టెక్నాలజీతో గైడ్ వైర్ రొమ్ములో పెట్టి జస్ట్ ఆ క్యాన్సర్ ఉన్న కణితి జస్ట్ ఫ్యూ లింఫ్ గ్లాండ్స్ ఆంపిట్లో అన్ని లింఫ్ నోడ్స్ తీయకుండా కేవలం ఒక 3-4 లింఫ్ నోడ్స్ తీయటం అనేది యాక్సిలరీ నోడ్ శాంప్లింగ్ అంటారు. ఆ రోజుల్లో బ్లూ డై గైడెడ్ యాక్సిలరీ నోడ్ శాంప్లింగ్ చేసి జస్ట్ ఆ ఏరియా ఆఫ్ క్యాన్సర్ని తీసివేశాం. వారు ఇవాళ ప్రొద్దున వచ్చారు, ఇవాళ సాయంత్రం కల్లా పంపించేసాం. నెక్స్ట్ డే వారు పనికి కూడా వెళ్ళారు. సో దట్ ఆవిడ ఇప్పటికీ వెన్ ఎవర్ వి మీట్, నేను ఎప్పుడైనా ఈవెంట్స్ ఏదైనా చేసినప్పుడు షీఈ్ ఆన్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ పిలిచేది వారిని. ఎందుకంటే అది మీరు అంత కష్టపడి తీసుకొచ్చినందుకు నిజంగా అలాంటివి డిటెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా దే ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ. ఎందుకంటే వారికి ఆ క్యాన్సర్ గనక డిటెక్ట్ అవ్వాలి అంటే, అది గడ్డ కింద ఫీల్ అవ్వాలంటే 3-4 ఏళ్ళు పట్టేది. సో అంత తొలి దశలో అయిపోయేది లేదా ఇంకా మేజర్ అయ్యేది, స్టేజ్ పెరిగే అవకాశం. సో ఇట్స్ అన్ అర్లీ క్యాన్సర్లో కూడా, అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఇంపాల్పబుల్ స్టేజ్లో డిటెక్ట్ చేయడం అనేది స్క్రీనింగ్. ఆ స్క్రీనింగ్కి డిజిటల్ మ్యామోగ్రఫీ చాలా బాగా పనిచేస్తుంది. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ అనమాట. ఎక్సలెంట్.
ఒక విషయం చెప్పండి, అసలు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఆ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళ బాధలు ఏం చేయాలి ఈ ప్లానింగ్లో ఉంటారు కదా. ఒక డాక్టర్గా మీరు జనరల్గా ఎలా మీ మైండ్ని ఆ ఫీలింగ్లోంచి ఎలా బయటకు వస్తారు అసలు? ఇది చెప్పాలంటే యాక్చువల్లీ నా మిత్రుడు ఒక ఆయన ఇక్కడ ఒక పెద్ద 5-స్టార్ హోటల్కి చైర్మన్. ఆయన ఏమంటారంటే యు ఆర్ ఆల్సో ఏ డాక్టర్ రఘు అని అంటారు. యు ఆర్ ఆల్సో ఏ డాక్టర్ అంటే నువ్వు డాక్టర్ వృత్తి చేస్తూ మిగతా అన్నీ కూడా చాలా ఈజీగా చేస్తావు. యు ఆర్ హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ అంటారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రాక్టీసింగ్ మెడిసిన్ ఈజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్, వన్ కాంపోనెంట్ ఆఫ్ మై లైఫ్. మెడిసిన్ ఒకటే పెట్టుకుని పొద్దున్న 6ంటికి వెళ్ళిపోయి రాత్రి 10ంటికి నేను ఐ వుడ్ నెవర్ డూ ఇట్. సో నాకు చాలా హాబీస్ ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పినట్లు ఆ రోజుల్లో నేను 2007లో వచ్చినప్పుడు మా చిన్నబాబు కృష్ణ, వాడు ఇంకా చిన్నోడే, 2004లో పుట్టాడు, అప్పటికి వాడికి 3 ఏళ్ళే. సో సాయంత్రం స్నానం చేయించడం అనేది నా రొటీన్. ఇంగ్లాండ్లో కూడా నా పెద్ద బాబు సాయికి కూడా స్నానం చేయించింది నేనే సాయంత్రం. సో వాళ్ళు సాయంత్రం స్నానం అంటే ఒక 5 నిమిషాలు కాదు, 45 మినిట్స్ టబ్లో వాళ్ళు ఎన్నెన్నో సంగతులు, ఆ నర్సరీకి వెళ్ళిన సంగతులు, ఆటలాడుకోవటం టబ్లో అవన్నీ. సో ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్, ఇంగ్లాండ్లో కూడా ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్. ఈవినింగ్ ఎప్పుడు వెళ్ళిపోదామా ఇంటికి, ఎప్పుడు పిల్లలకి స్నానం చేయించుదామా అని ఉండేది. ఇల్లు పిల్లలే మీ రిలాక్సేషన్. సో ఈవినింగ్ అనేది పిల్లలతో నేను డెఫినెట్లీ స్పెండ్ చేసేవాడిని, ఇక్కడ కూడా స్పెండ్ చేసేవాడిని. తర్వాత భార్య వైజయంతి, పేరెంట్స్ మాతోనే ఉంటారు, మా పేరెంట్స్ మాతోనే ఉంటారు. సో వీఆర్ క్లోజ్ నెట్ ఫ్యామిలీ అనమాట. సో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ నేను చాలా ఇస్తాను. సో ఇటీవల ఉపరాష్ట్రపతిగా శ్రీ వెంకయ్య నాయుడు గారు ఎలెక్ట్ అయ్యారు. వారు చెప్పిన మాటలు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి. వారు ఏమన్నారంటే కన్న తల్లిని, పుట్టిన ఊరుని, మాతృభాషని, మాతృదేశాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు అని అన్నారు. సో అదే ఉద్దేశంతో అవన్నీ నాకు ఫిట్ అయినాయి. సో అమ్మ కోసం ఇక్కడికి వచ్చాను. తెలుగు భాషలోనే తెలుగులోనే నేను మాట్లాడతాను చాలా వరకు. యాక్చువల్లీ మీరు ఇంతసేపు ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను ఫీల్ అయింది ఏంటి అంటే, ఒక 2-3 ఏళ్ళు అబ్రాడ్లో ఉన్నవాళ్ళు, ఏ దేశమైనా తీసుకోండి, అబ్రాడ్లో ఉన్నవాళ్ళు వచ్చి రాని తెలుగుతో యాక్ట్ చేస్తారు, లేదంటే ఇంగ్లీష్ ఎక్కువ, కొంతమంది యాక్సెంట్ పెడతారు, యాక్సెంట్ వాడతారు. కానీ మీరు ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చాక లేదా మీ పేషెంట్స్తో మాట్లాడడం చాలాసార్లు నేను చూసినా కూడా అచ్చమైన తెలుగులో చక్కగా ఈనాటి యువతరం అంతా తెలుసుకోవాల్సిన విషయం అండి. మనం తెలుగులో మాట్లాడాలండి. అంతేకాకుండా క్యాన్సర్ అని వచ్చినప్పుడు ఎవరికైనా వారితో మాట్లాడాలి. కౌన్సిలింగ్ అనేది మన మెడికల్ కరికులంలోనే లేదు. కౌన్సిలింగ్ అంటే పేషెంట్తో డాక్టర్ మాట్లాడటం, పేషెంట్కి డాక్టర్ ధైర్యాన్ని ఇవ్వటం, ఇది కౌన్సిలింగ్. ఇది 50% ఆఫ్ ద ట్రీట్మెంట్. ఏది చేసిన తర్వాత ఇంకో 50% యాడ్ అవుతుంది. కానీ ఈ కౌన్సిలింగ్ మైండ్ని ప్రిపేర్ చేయకుండా బాడీని ట్రీట్ చేస్తే బాడీ ట్రీట్మెంట్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి వస్తుంది. కొంతమంది క్యాన్సర్ అని తెలిసిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా కొన్ని టెస్ట్లో డిటెక్ట్ అయింది, ఖచ్చితంగా మనం వెళ్ళాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అన్నప్పుడు ఈ బ్రెస్ట్ తీసేయాలండి, మీకు క్యాన్సర్ ఉందని చాలా షార్ప్గా వాళ్ళతోటి లేదా ట్రీట్మెంట్ విషయం మాట్లాడతారే తప్ప వాళ్ళ మెంటల్ కండిషన్ ఏంటి, వాళ్ళని కాసేపు మనం స్వాతంత్రం పరుద్దాం అన్న పాయింట్లో వాళ్ళకి టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటారా, లేదంటే నెక్స్ట్ పేషెంట్కి టైం అయిపోతుంది అనుకుంటారా, ఒక టార్గెట్ ఏదైనా డేకి పెట్టుకుంటారా అనేది తెలియదు. కానీ మీ దగ్గర అది లేదు అని చెప్పని చాలామంది పేషెంట్స్ ద్వారా విన్నానండి. అది అసలు ఎలా మీకు సాధ్యపడింది? అది ఎందుకంటే అండి, నాకు వాల్యూమ్తో సంబంధం లేదండి, నాకు టార్గెట్స్ లేవు. నేను ఇంతమందికి ఆపరేట్ చేసేయాలా ఒకే రోజులో, నేను ఇంతమందికి చేశానని నేను చెప్పుకోను, నేను చేయను కూడా. నేను ట్రీట్ చేసే కొంతమంది పేషెంట్స్కి నా తల్లికి వచ్చినట్లు నా తల్లిని ఎలా ట్రీట్ చేస్తానో, మా అక్క ఉంటే ఎలా ట్రీట్ చేస్తానో, నా భార్య అయితే నేను ఎలా ట్రీట్ చేస్తానో, నా ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఎలా ట్రీట్ చేస్తానో, అదేవిధంగా ప్రతి పేషెంట్, నా ముందు కూర్చున్న ప్రతి పేషెంటు నా రిలేటివ్ అయితే నేనేం చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలి? మాట్లాడాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. క్యాన్సర్ అంటే ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది, దీనికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీని కాంప్లికేషన్స్ ఏంటి, మెల్లగా తీసుకొచ్చి ధైర్యాన్ని ఇచ్చి అల్టిమేట్గా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేసుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు అని చెప్పి వాళ్ళతో కూడా కనెక్ట్ చేస్తాం మేము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 40-year-old లేడీకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే సిమిలర్ ఏజ్ గ్రూప్ 40-year ఏజ్ గ్రూప్లో ఉన్న పేషెంట్ ఆపరేషన్ అయిపోయి కీమోథెరపీ అయిపోయిన వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళతో కనెక్ట్ చేస్తాం. దానితో ఎంతో ధైర్యం వస్తుంది వాళ్ళకి. ఇది సపోర్ట్ గ్రూప్ ద్వారా ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్లో ఒక సపోర్ట్ గ్రూప్, ఆశా అనే సపోర్ట్ గ్రూప్ ద్వారా
మేము కనెక్ట్ చేస్తాం. అది నెక్స్ట్ స్టెప్ అనుకోండి. ఫస్ట్ స్టెప్ డాక్టరు పేషెంట్కి క్యాన్సర్ ఉందని చెప్పగానే ఒక తెరలాగా ముందుకు వచ్చేస్తుంది. డాక్టర్ ఏం మాట్లాడినా పేషెంట్కి అర్థం కాదు, వినరు. అంచేత మళ్ళా తీసుకురా బాధ, షాక్, ఆ షాక్లో ఉంటారు. నాకు ఎందుకు వచ్చింది అని షాక్లో ఉంటారు. ఆ షాక్ నుంచి బయటికి తీసుకురావాలంటే ఒక్క సిట్టింగ్ సరిపోదు, మళ్ళీ తీసుకురావాలి. ఎందుకంటే బయాప్సీ, బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని ఎట్లా తేలుతుంది? డాక్టర్ పరీక్ష చేయటం, మ్యామోగ్రామ్ చేయటం, అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో బయాప్సీ చేయటం, ఈ 3 చేసినప్పుడు డెఫినెట్గా చాలా మటుకు తెలుస్తుంది. ఆ బయాప్సీ రిపోర్ట్ రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఈ లోపు పేషెంట్ని ప్రిపేర్ చేయాలి. అంచేత ఒక సిట్టింగ్ కాకుండా 2-3 సిట్టింగ్స్తో అప్పటికి డయాగ్నోసిస్, బయాప్సీ రిపోర్ట్ వచ్చేసరికి పేషెంట్ని ప్రిపేర్ చేసినట్లయితే ట్రీట్మెంట్ మైండ్ ప్రిపేర్ అవుతుంది. కాబట్టి ట్రీట్మెంట్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీంట్లో చాలా పబ్లికేషన్స్ వచ్చినాయి. ఏమిటి అంటే మైండ్ని ప్రిపేర్ చేయకుండా, కౌన్సిలింగ్ చేయకుండా కనుక ట్రీట్ చేస్తే వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు. మైండ్ ప్రిపేర్ అవ్వదు. కాబట్టి వాళ్ళ ట్రీట్మెంటు మనం ఎంత మంచి డాక్టరు ఎంత బాగా ట్రీట్ చేసినప్పటికీ అది పనిచేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ ఒక మైండ్ ప్రిపేర్ అయిన మైండ్ని మనం ట్రీట్ చేస్తే 50% ఆఫ్ ద బ్యాటిల్ ఈజ్ వన్. ఆ 50% ఆఫ్ ద ట్రీట్మెంట్ మనము ఈ కౌన్సిలింగ్తో చేసినట్లయితే మిగతా 50% చాలా సులువుగా చేస్తాం అన్నమాట. సో అది ఇంపార్టెంట్. నాకు సంబంధం లేదు, వాళ్ళెవరో నేనెవరో అని డాక్టర్ అనుకోకుండా వచ్చిన వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్ అయితే నేను ట్రీట్ చేస్తాను అని చేయడం అనేది చాలా పేషెన్సీతో కూడుకున్న పని అనుకుంటా కదండి. అది నా డ్యూటీ అండి, నా కర్తవ్యం. నేను ఎవరికి ఏమి ఈ డాక్టర్ వృత్తిలో ఈ కౌన్సిలింగ్ చేయటం అనేది డాక్టర్ యొక్క కర్తవ్యం. ఇది ఎవరికి ఫేవర్ చేయటం కాదు, ఇది కర్తవ్యంగా భావించి చేయాల్సిన పని అండి. ఇది ఒక కారణం ఏంటంటే మన దేశంలో కౌన్సిలింగ్ అనేది మెడికల్ కాలేజ్ కరిక్యులంలో ఉండదండి. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్సిఎస్ ఎగ్జామ్స్, ఎంఆర్సిఎస్ ఎగ్జామ్స్ నేను ఇక్కడ ఇంగ్లాండ్లో ఉండే రాయల్ కాలేజెస్, నాకు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బరో ఇక్కడ నన్ను కండక్ట్ చేయమని చెప్పి గత 5 సంవత్సరాలుగా నేను ఇక్కడ కండక్ట్ చేస్తున్నాను. ఈ ఎగ్జామ్లో ఒక కాంపోనెంట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఆ బేలో పాస్ అవ్వకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఆ డాక్టర్కి ఎంఆర్సిఎస్ డిగ్రీ కానీ ఇంతకుముందు రోజుల్లో మేము తీసుకున్న ఎఫ్ఆర్సిఎస్ పరీక్ష కానీ పాస్ అవ్వలేము. ఓకే, పేషెంట్తో బాగా మాట్లాడాలి. పేషెంట్ గనక అరిస్తే ఎగ్జామినేషన్ హాల్లో పేషెంట్ ఇట్లా ఎగ్జామిన్ చేస్తున్నానని వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఎగ్జామిన్ చేయాలి. జెంటిల్గా ఉండాలి, బాగా కమ్యూనికేట్ చేయగలగాలి. పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్తో బాగా కమ్యూనికేట్ చేయగలగాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది కనుక చేయలేకపోతే ఇన్ దేర్ వ్యూ విచ్ ఐ యాక్సెప్ట్, యూఆర్ నాట్ ఫిట్ టు బీ ఎ కన్సల్టెంట్. సో ఐ హ్యావ్ టేకెన్ దట్ సీరియస్లీ. నేను ఇది ఇండియాలో నేను నేర్చుకోలేదు. ఇంగ్లాండ్కి వెళ్ళి ఈ కౌన్సిలింగ్ అనేది నేను నేర్చుకుని ప్రతి పేషెంట్కి నేను ఐ ఎన్ష్యూర్ దట్ ఐ గివ్ టైం. అసలు ఇప్పటికైనా అసలు క్యాన్సర్కి కారణం ఏంటి అనేది కనుక్కోగలిగామండి. క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందో మనకు తెలియదు. కానీ ఏ కారణం చేతైనా ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో శరీరంలో పెరిగి అది దీర్ఘకాలం రొమ్ము మీద ప్రభావం ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్లీ రొమ్ము క్యాన్సరు మన దేశంలో చూసినట్లయితే ఒక పెద్ద మహమ్మారి. ప్రతి సంవత్సరం 150,000 కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం మన దేశంలో 70,000 మంది రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. ప్రతి 10 నిమిషాలకి రొమ్ము క్యాన్సర్ బారిన మన దేశంలో ఎవరో ఒకరు మహిళ మరణిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణాలు 2. ఒకటి, మన దేశంలో అవగాహన లేదు. రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే జయించవచ్చు అనే అవగాహన లేదు. ఒక టెబు మన దేశంలో రొమ్ము క్యాన్సర్ ఇట్స్ ఎ టెబు, మాట్లాడకూడదు, ఇట్స్ ఎ క్లాజెట్ ఇష్యూ. రెండవది, జాతీయ స్థాయిలో ఆర్గనైజ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేదు. ఈ 2 గనక అవేర్నెస్ ఉండి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కనుక ఉన్నట్టయితే చాలా వట్టుకు రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు. ఇది చేయటం కోసమే ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ గత 10 సంవత్సరాలుగా నిరంతరంగా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు అనే విషయాన్ని చాటించడం కోసం ఈ ఫౌండేషన్ రకరకాల ఇన్నోవేటివ్ కార్యక్రమాల్లో భాగంగా పింక్ రిబన్ క్యాంపెయిన్ అనేది మన దేశంలోనే ప్రప్రథమంగా లాంచ్ చేశాం. మీరే మొదలు పెట్టారు. పింక్ రిబన్ వాక్ అనేది 2008లో 2009లో స్టార్ట్ చేశాం. పింక్ రిబన్ ఉద్దేశం ఏంటి అసలు? పింక్ రిబన్ అంటే ఇది మాది కాదు, ప్రపంచ వ్యాప్తంగా పింక్ రిబన్ అనేది రొమ్ము క్యాన్సర్ అవగాహనకి చిహ్నం.
ఇది 1991లో ఎవెలిన్ లాడర్ అనే కాస్మెటిక్ జయంట్, అంటే బేసిక్లీ కాస్మెటిక్స్ అమ్మే కంపెనీ వారి చెల్లెలికి రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు వారు పింక్ రిబ్బన్స్ వారి స్టోర్స్లో అమ్మటం మొదలుపెట్టారు. అది అక్టోబర్ నెలలో చేయటం మొదలుపెట్టారు. సో అందుచేత అక్టోబర్ నెల ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా గుర్తింపబడింది. పింక్ రిబ్బన్ స్టాండ్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనమాట. ఆ పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ని ఇక్కడ లాంచ్ చేసి మొట్టమొదటిసారిగా పింక్ రిబ్బన్ వాక్ అని కేబీఆర్ పార్క్ దగ్గర 2009లో స్టార్ట్ చేసాం. పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అని పిలిచాం, అనౌన్స్ చేసాం టీవీ ద్వారా, రేడియో ద్వారా అండ్ బై వర్డ్ ఆఫ్ మౌత్. సో 300 మంది వచ్చారు. ప్రతి సంవత్సరం అక్టోబర్లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2016లో 5,000 మంది హైదరాబాద్కి వచ్చారు. అండ్ ఇది హైదరాబాద్లోనే కాకుండా ఇది వరంగల్కి తీసుకుని వెళ్ళాం, విజయవాడకి తీసుకువెళ్ళాం, విశాఖపట్నానికి తీసుకెళ్ళాం. ఈ సంవత్సరం ఈనాడు సంస్థ రామోజీ గ్రూప్తో లాస్ట్ ఇయర్ చేసినట్లు, ఇంతకుముందు ఇయర్స్ చేసినట్లు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా, ఎందుకంటే 10 సంవత్సరాలు నిండుతాయి, ఈ అక్టోబర్కి 10 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి 6 ప్లేసెస్లో పింక్ రిబ్బన్ వాక్ ఈ అక్టోబర్లో చేయాలనే ఉద్దేశంతో హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో చేయాలని అనుకున్నాం. ఈ విషయంలో మీడియా చాలా సహకరించింది. అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర చాలా పెద్ద పాత్ర. అలా శ్రీ రామోజీరావు గారు నేను ఇండియాకి వచ్చాక ఈ బ్రెస్ట్ సెంటర్ పెడుతున్నామని తెలుసుకుని వారు ఫస్ట్ సుఖీభవలో బ్రెస్ట్ సెంటర్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది సుఖీభవలో కవర్ చేయడం జరిగింది. 2007 అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా ఈనాడు గ్రూప్, ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలన్నిటినీ నిరంతరంగా అన్వేవరింగ్ సపోర్ట్ చేయటం. అది ఈ కార్యక్రమం ద్వారా శ్రీ రామోజీరావు గారికి, కిరణ్ గారికి, శైలజ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే వారి సహకారం లేకుండా, మీడియా సహకారం లేకుండా, మిగతా మీడియా కూడా ఈనాడు సంస్థే కాకుండా డెక్కన్ క్రానికల్ ఆ రోజుల్లో వచ్చిన కొత్తల్లో హెల్త్ పేజ్ అనే ఉండేది. ఆ హెల్త్ పేజ్లో వారు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రెస్ట్ హెల్త్ అనేది డెక్కన్ క్రానికల్లో కవర్ చేశారు వచ్చిన కొత్తలో. సో దానితో చాలా స్ప్రెడ్ అయింది. ఇంగ్లీష్ స్పీకింగ్ పేపర్లో చాలా స్ప్రెడ్ అయింది. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా కింగ్షుక్ నాగ్ గారు ఎడిటర్ అయినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాకి వారు నా మిత్రులు అవటంతో పాటు ఇది మనం అవగాహన చెయ్యాలి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అని చెప్పి వారు కూడా ఇది ఒక పట్టుదలతో వారు చేశారు. ఇటీవల కాలంలో శ్రీనివాస్ గారు, కేఆర్ శ్రీనివాస్ గారు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ అయ్యారు. వారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఒక సంస్థే ప్రతి మీడియా సంస్థ, ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద మీడియాకి నా 2 చేతులు నమస్కరించి థ్యాంక్ చేయాలి. ఎందుకంటే మీడియా సహకారంతోనే ఇంతమందికి మనం స్ప్రెడ్ చేయగలిగాం. అలాగే ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ గారు వారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సాక్షి గ్రూప్ చాలా సపోర్ట్ చేశారు. హన్స్ ఇండియా చాలా సపోర్ట్ చేస్తుంది. సో ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది మీడియా దే వర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్. అందుకే ఈ పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ అంత పెద్ద హిట్ అయింది. పట్టణ ప్రాంతాల్లో అవేర్నెస్ తీసుకురాగలిగాం. పట్టణ ప్రాంతాల్లో తీసుకుని వచ్చే అవగాహన గ్రామీణ ప్రాంతాల్లో కుదరదు. అదే ఇప్పుడు నేను కూడా అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో మీరు ఇన్ని పింక్ రిబ్బన్ అని అదని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇలా ఒక ఉషాలక్ష్మి ఫౌండేషన్ ఉంది, దీనికి సంబంధించి ఈ టెస్ట్లు ఇక్కడ జరుగుతాయి, మీ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని మరి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలిసే అవగాహన కార్యక్రమాలను చేపట్టారండి? అవునండి. ఎందుకంటే నేను వచ్చినప్పుడు ముఖ్యంగా స్ట్రాటజీ డెవలప్ చేసినప్పుడు పట్టణ ప్రాంతాల్లో చేసే స్ట్రాటజీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయదని నాకు తెలుసు. పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ అనేది గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి లెక్చర్ ఇస్తే ఎవరూ రారు. అందుచేత వాళ్ళకి రీచ్ అవ్వాలి అంటే ప్రభుత్వంలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు ఏఎన్ఎంస్కి రొమ్ము క్యాన్సర్ని డిటెక్ట్ చేయడంలో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఒక హెల్త్ కేర్ వర్కర్ కనుక చేసినట్లయితే అది మన దేశంలో ప్రస్తుతం 5 సెంటీమీటర్లు వచ్చేదాకా చాలామంది వెళ్ళటలేదు. దాన్ని లోకలీ అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. 5 సెంటీమీటర్స్ కాకుండా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కనుక మహిళలు చేయించుకున్నట్లయితే ఈ హెల్త్ కేర్ వర్కర్స్ ద్వారా కేవలం 2 సెంటీమీటర్లలో ఉన్నప్పుడే అది గుర్తించవచ్చు. సో ఈ ఆరోగ్య కార్యకర్తలను ఎందుకు మేము రికగ్నైజ్ చేసామంటే
విలేజ్లో ట్రస్ట్ చేసేది చాలామంది మహిళలు ఈ ఆరోగ్య కార్యకర్తలు. ఎగ్జాక్ట్లీ. సో అందుచేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ హెల్త్ కేర్ వర్కర్స్కి మేము ఇంటెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే కార్యక్రమం. ఓకే. సో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారు. అట్లా గత 5 సంవత్సరాలుగా సుమారు 4,000 ఆరోగ్య కార్యకర్తలకి ఈ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. గత 5 సంవత్సరాలుగా 2 లక్షల కంటే ఎక్కువ మంది అండర్ ప్రివిలేజ్డ్ మహిళలు సుమారు 4,000 గ్రామాల్లో ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవటంతో నాకు పద్మ అవార్డు 2015లో ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ప్రధానమంత్రికి ఇటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేస్తే బాగుంటుందని నేను ఒక లెటర్ రాయటం జరిగింది. రాసిన 48 గంటల లోపు వారు నాకు రిప్లై చేయటమే కాకుండా యూనియన్ హెల్త్ మినిస్ట్రీతో ఇది ఎట్లా చేయొచ్చు అని వారు సంప్రదించమన్నారు. అదే మేరకు నేను యూనియన్ హెల్త్ మినిస్ట్రీలో యూనియన్ హెల్త్ సెక్రటరీకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ ఎట్లా చేసామనేది చెప్పాను. ఆ మేరకు యూనియన్ హెల్త్ మినిస్ట్రీలో ఒక టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ అని ఫామ్ చేశారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా వచ్చే క్యాన్సరు, నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే మార్గం ఎట్లా ఉంటుందని ఒక చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన కోర్ కమిటీలో నన్ను తీసుకున్నారు ఒక సభ్యుడిగా. సౌత్ ఇండియాలో ఐ వాజ్ ది ఓన్లీ వన్, ఐ యామ్ ది ఓన్లీ వన్ యాక్చువల్లీ. చాలామంది అక్కడ సభ్యులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో పనిచేసేవాళ్ళు, టాటా మెమోరియల్లో పనిచేసేవాళ్ళు, జిప్మర్లో అంటే ఇన్స్టిట్యూట్స్లో పనిచేసే వాళ్ళని తీసుకున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో నన్ను తీసుకున్నారు. థ్యాంక్స్ అండి. సో ఇది 2015లో జరిగింది. నేను వాళ్ళని కన్విన్స్ చేయటంతో పాటు ఆ మెంబర్స్ కూడా సహకరించి ఎస్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా జరగాలి అని నిర్ణయించారు. అది ఫస్ట్ స్టెప్, అది పెద్ద విజయం. దాని తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రైనింగ్ చేయాలి హెల్త్ కేర్ వర్కర్స్ని. ట్రైనింగ్ చేయడానికి ట్రైనింగ్ మెటీరియల్ కావాలి. మా దగ్గర ఆల్రెడీ ఉంది. సో మేము ట్రైన్ చేసిన మెటీరియల్ని ఇప్పుడు నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఉండే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో మనం ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ క్రియేట్ చేసిన ట్రైనింగ్ మెటీరియల్, ఇక్కడ వాడిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాడిన ట్రైనింగ్ మెటీరియల్ని దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్స్ని ట్రైన్ చేయడానికి వాడుతున్నారు. అంతేకాకుండా ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు గట్టి పట్టుదలతో దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఉట్టిగా లిప్ సర్వీస్ ఊరికే ఒక కమిటీ పెట్టాం అలాగే చేస్తామని కాకుండా 100 crores అలొకేట్ చేసి 100 డిస్ట్రిక్ట్స్లో మోడల్ డిస్ట్రిక్ట్స్లో ఇది ఇంప్లిమెంట్ చేయాలని ఉద్దేశంతో ఆ కార్యక్రమం జరుగుతుంది. సో మనం చేసిన తెలుగు రాష్ట్రాల్లో ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ చేపట్టిన గ్రామీణ ప్రాంతాల్లో అండర్ ప్రివిలేజ్డ్ విమెన్కి చేసిన కార్యక్రమం విచ్ ఇస్ ద ఫస్ట్ లార్జెస్ట్ ఇన్ సౌత్ ఏషియా ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అది థ్యాంక్స్ టు మోడీ గవర్నమెంట్. అండ్ అది చాలా నాకు తృప్తి ఇస్తుంది. అందుకే ఇటీవల ఈ సంవత్సరంలో కూడా డాక్టర్ బీసీ రాయ్ అవార్డ్ సోషల్ సర్వీస్ అవుట్ స్టాండింగ్ సర్వీస్ టు సోషల్ వెల్ఫేర్కి డాక్టర్ బీసీ రాయ్ అవార్డు రావటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీకు వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ ఒక్కసారి మా ఐటీఎం ప్రేక్షకుల కోసం ఒకసారి వివరించండి. అంటే నేను ఇండియాకి వచ్చాక అతి పెద్ద అవార్డు నాకు ఫస్ట్ మేజర్ అవార్డు వచ్చింది ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బరో అని. ప్రపంచవ్యాప్తంగా ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ సర్జికల్ కాలేజ్ ఇన్ ద వరల్డ్. 505 సంవత్సరాల ఓల్డ్ కాలేజ్. దానికంటే ఓల్డ్ కాలేజ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ కాలేజులో ఎఫ్ఆర్సిఎస్ పొందిన వాళ్ళు ఇంగ్లాండ్ అంటే యునైటెడ్ కింగ్డమ్ బయట ఉన్న సర్జన్స్కి ఫ్రమ్ టైం టు టైం ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అని ఇస్తుంటారు. ఆ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారంటే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఎక్సెల్ చేసినప్పుడు అది రికగ్నైజ్ చేసి ఇస్తారు. వాళ్ళు ఇస్తున్నారని మనకు తెలియదు. ఇండియాలో లాగా మనం అవార్డుకి అప్లై చేసుకుంటాం. ఇండియాలో అక్కడ అప్లికేషన్ అనేది ఉండదు. వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళే ఇంటర్నల్గా ఈ మనిషికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి జరుగుతుంది. అట్లా ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. 2012లో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బరో ప్రెసిడెంట్ నాకు లెటర్ రాసి 2013కి రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బరో నీకు
ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఇస్తున్నారని చెప్పారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ మీ టాలెంట్ ని రికగ్నైజ్ చేసి ఇవ్వడం అనేది, అంతేకాకుండా 505 సంవత్సరాల్లో ఐఎమ్ ది యంగెస్ట్ సర్జన్ in 500 years to get it. So it was a very big honor. I met really wonderful person today. 2013లో ఇంగ్లాండ్కి మా ఫ్యామిలీతో వెళ్ళి అది ఒక సైట్, చాలా మూవింగ్ సెరిమనీ, అది చాలా సెరిమోనియల్గా జరుగుతుంది. అక్కడ నుంచోపెట్టి నా పేరట ఒక సైటేషన్ 15 నిమిషాలు సైటేషన్ చదువుతారు. అది చదివిన అనంతరం రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బరో ప్రెసిడెంట్ ఈ మెడల్, గోల్డ్ మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాజ్ మై ఫస్ట్ మేజర్ అవార్డ్. దైవికంగా 2015లో జాతీయ స్థాయిలో పద్మ అవార్డ్కి పద్మ అవార్డు వచ్చింది. 2015లో నేషనల్ అవార్డ్, పద్మ అవార్డు వచ్చింది. అండ్ తెలుగు రాష్ట్రాల నుంచి ఐఎమ్ ది యంగెస్ట్ సర్జన్ టు గెట్ దిస్. అండ్ ద థర్డ్ మేజర్ అవార్డ్ 2017లో, ఈ సంవత్సరం డాక్టర్ బీసీ రాయ్ అవార్డ్. అంటే ఇది జాతీయ స్థాయిలో డాక్టర్కి ఇంతకంటే హయ్యర్ అవార్డు ఉండదు. ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ అవార్డ్ దట్ కెన్ బి అచీవ్డ్ బై డాక్టర్. సో అది కూడా బీయింగ్ ది యంగెస్ట్ సర్జన్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, బీసీ రాయ్ అవార్డు కూడా రావటం జరిగింది. ఇవన్నీ దైవికంగా భావిస్తున్నాను. భగవంతుడి ఆశీర్వాదం, అమ్మ నాన్నల ఆశీర్వాదం, భార్య పిల్లల ప్రోత్సాహం, నా పేషెంట్స్ యొక్క ఆశీర్వాదం, ఇవన్నిటి వల్లనే నాకు వచ్చిందని అనుకుంటున్నాను. ఈ అవార్డ్స్, నేషనల్ అవార్డ్, పద్మ అవార్డు రావడంతో సమాజం పట్ల నాకు ఉండే రెస్పాన్సిబిలిటీ మెనీ ఫోల్డ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్. అందుకే ఇటీవల కాలం లాస్ట్ ఇయర్ శ్రీ హరీష్ రావు గారి సహకారంతో వారి డిస్ట్రిక్ట్లో ఉండే ఇబ్రహీంపూర్ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. అక్కడ మా ఫ్యామిలీలో ఉండే మేము సేవ్ చేసిన డబ్బు, మా అమ్మా నాన్న, వైజయంతి, నేను, బేసిక్లీ మేము వాట్ ఎవర్ వీఆర్ ఎర్నింగ్, వాట్ ఎవర్ వీ హ్యావ్ సేవ్డ్, 50 లక్షలు కూడా మేము వీ హ్యావ్ ప్లెడ్జ్డ్ ఫర్ ద విలేజ్. ఇప్పుడు వరకు అంత అమౌంట్ కూడా స్పెండ్ చేసి స్కూల్లో డైనింగ్ రూమ్ కట్టించాము, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్ చేశాము. అదేవిధంగా ఒక క్రిమటోరియం, ఎందుకంటే ఆ ఇబ్రహీంపూర్ చుట్టుపక్కల 30 కిలోమీటర్స్ వెళ్తే కానీ క్రిమటోరియం లేదు. సో ఆ క్రిమటోరియం, ఒక మోడర్న్ క్రిమటోరియం కడుతున్నాము. అంతేకాకుండా అక్కడ ఒక హెల్త్ సెంటర్, శ్రీ హరీష్ రావు గారు గవర్నమెంట్తో లైజ్ చేసి తెలంగాణ గవర్నమెంట్తో ఒక హెల్త్ సెంటర్ కూడా వారు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అదేవిధంగా ఇదే కాకుండా ఆ గ్రామాల్లో ఇబ్రహీంపూర్లో 120 హౌసెస్ ఉన్నాయి. వాటిలో 25 హౌసెస్కి కంప్లీట్ సోలార్ ఎలక్ట్రిఫికేషన్, ద పోరెస్ట్ ఆఫ్ ద పోర్ని ఐడెంటిఫై చేసి ఆ 25 హౌసెస్కి కంప్లీట్ సోలార్ చేసాం. అంటే వాళ్ళకి ఇంకా ఎలక్ట్రిసిటీ గురించి ఆలోచించక్కర్లేదు, ఎలక్ట్రిసిటీ బిల్స్ గురించి ఆలోచించక్కర్లేదు. సో అట్లా నా రెస్పాన్సిబిలిటీ ఫౌండేషన్తో పాటు ఇది కూడా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పద్మ అవార్డు వచ్చినప్పుడు, ఇంత చిన్న వయసులో పద్మ అవార్డు వచ్చినప్పుడు దైవికంగా ఇట్స్ మై డ్యూటీ, ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ బియాండ్ మై స్ఫియర్ ఆఫ్ యాక్టివిటీ. అందుకే నేను ఈ విలేజ్ని దత్తత తీసుకుని ఇంకా ఎన్నో కార్యక్రమాలు శ్రీ హరీష్ రావు గారి సహకారంతో ఇబ్రహీంపూర్లో తప్పకుండా నేను చేపడతానని ఈ సందర్భంగా చెప్తున్నాను. సూపర్ అండి. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఉషాలక్ష్మి ఫౌండేషన్లో మీరు ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మాత్రమే మీరు ఈ టెస్ట్లని చేస్తారా? మిగిలిన క్యాన్సర్లకు సంబంధించి ఒక టెస్టులు చేయడం జరుగుతుందా, లేకపోతే ఎలా? ఒకసారి ఇప్పుడు ఇవి 2 ఆస్పెక్ట్స్ అండి. ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఎయిమ్స్ ఏంటంటే, ఇట్స్ అ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా అవగాహన కల్పించడం, క్యాన్సర్ని, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక టెబూ ఇష్యూ నుంచి, క్లాజెట్ ఇష్యూ నుంచి కామన్లీ డిస్కస్డ్ ఇష్యూకి తీసుకురావాలని పింక్ రిబన్ క్యాంపెయిన్ గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. దానితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మనం ఇప్పుడే చెప్పుకున్నట్లు పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గత 5 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఇవి 2 మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ ద ఫౌండేషన్. కిమ్స్ హాస్పిటల్లో ఉండే బ్రెస్ట్ సెంటర్, అంటే కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్, ఇట్ ఈస్ అ ప్రైవేట్ సెటప్. కిమ్స్ హాస్పిటల్లో భాగంగా ఉండే బ్రెస్ట్ సెంటర్. అక్కడ ఒక మహిళ బ్రెస్ట్ సెంటర్కి వస్తే రొమ్ము డిసీజెస్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనే చెప్పాం, బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్, ఏ సమస్య రొమ్ములో ఉన్నా ట్రిపుల్ అసెస్మెంట్ ద్వారా, అంటే పరీక్ష చేయటం, మెమోగ్రఫీ చేయించుకోవటం, అల్ట్రాసౌండ్ చేయటం, ఏమైనా గడ్డ ఉంటే అల్ట్రాసౌండ్ ద్వారా బయాప్సీ చేయటం, అంతా
10-15 నిమిషాల్లో అయిపోతుంది. రిపోర్ట్ కూడా విదిన్ హాఫ్ అన్ అవర్ ఇచ్చేస్తాం. సో ఇది వన్ స్టాప్ సర్వీస్ అంటారనమాట. అది ఇట్స్ ఇన్ అ ప్రైవేట్ సెటప్. దానికి పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ టు ద కిమ్స్ హాస్పిటల్. దానికి ఫౌండేషన్కి సంబంధం లేదు. కానీ ఫౌండేషన్ మరియు కిమ్స్ హాస్పిటల్లో ఉండే బ్రెస్ట్ సెంటర్ క్లోజ్గా వి అసోసియేట్ చేసి వి వర్క్ టుగెదర్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ అ కామన్ గోల్ టు ఇంప్రూవ్ ద డెలివరీ ఆఫ్ బ్రెస్ట్ హెల్త్ కేర్ ఇన్ దిస్ రీజన్. సో ఇప్పుడు పేషెంట్స్ మాకు ఇక్కడి నుంచే కాకుండా దేశవ్యాప్తంగా వస్తారు, బయట దేశాల నుంచి కూడా ఇప్పుడు వస్తున్నారు బ్రెస్ట్ సెంటర్కి. అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి అంటే మీరున్నారు, డెఫినెట్గా ఉషాలక్ష్మి ఫౌండేషన్ ఉంది, దాని టెస్ట్లకు సంబంధించి అన్నీ చేస్తారు. ఇందాక అన్నారు స్కిన్ క్యాన్సర్ కూడా ఉంది, అలాగే మిగిలిన క్యాన్సర్ల పరిస్థితి ఏంటండి? దానికంటూ ఒక మిగిలిన క్యాన్సర్స్ ట్రీట్ చేసే క్యాన్సర్ సెంటర్ కిమ్స్ హాస్పిటల్లో ఉంది. ఇట్స్ కిమ్స్ క్యాన్సర్ సెంటర్ అంటారు. ప్రతి క్యాన్సర్ని ట్రీట్ చేసే ఎక్స్పర్ట్స్, వరల్డ్ రినౌండ్ ఎక్స్పర్ట్స్ మా దగ్గర ఉన్నారు. వారు ట్రీట్ చేస్తారు. నేను బ్రెస్ట్ డిసీజెస్కి పరిమితం చేసుకున్నాం కాబట్టి, ఆల్దో నా ట్రైనింగ్ జనరల్ సర్జరీ అవనివ్వండి, అన్ని డిసీజెస్ని ట్రీట్ చేసే ట్రైనింగ్ పొందాను సర్జరీలో. సో అంటే కోలోరెక్టల్ క్యాన్సర్ అవనివ్వండి, స్టమక్ క్యాన్సర్ అవనివ్వండి, సర్జికల్ జనరల్ సర్జన్ చేసేది, సర్జికల్ ఆంకాలజిస్ట్ చేసే క్యాన్సర్స్ అన్నిటిలో ఇనీషియల్ ట్రైనింగ్ జరుగుతుంది. బట్ నేను సబ్ స్పెషలైజ్ చేసుకుని ఇదే ఒక సింగిల్ మైండెడ్ గోల్, అంటే స్వామి వివేకానంద చెప్పినట్లు టేకప్ వన్ ఐడియా, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్ అండ్ లీవ్ ఆల్ అదర్ ఐడియాస్ అలోన్ అని అన్నారు. సో అట్లా నేను ఇదే ఒకటి సింగిల్ ట్రాక్ మైండ్తో, సింగిల్ మైండెడ్ మిషన్తో, అమ్మ పేరుతో, రొమ్ము క్యాన్సర్ వచ్చింది కాబట్టి అమ్మ పేరుతో ఒక ఫౌండేషన్ పెట్టి, ఫౌండేషన్ ద్వారా అవగాహన కల్పించి, గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేసి, బ్రెస్ట్ సెంటర్ ద్వారా కిమ్స్ హాస్పిటల్లో ఉండే బ్రెస్ట్ సెంటర్ ద్వారా ఒక డెడికేటెడ్ బ్రెస్ట్ సెంటర్ని చేసి ఎస్టాబ్లిష్ చేసాం. ఈ గత 10 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ఇంటర్నేషనల్గా ఎన్నో ఆరేషన్స్, కీనోట్ అడ్రసెస్, ఇన్వైటెడ్ లెక్చర్స్, గెస్ట్ లెక్చర్స్ ఇచ్చే అవకాశం, అరుదైన అవకాశం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ శ్రీలంకలోని యాన్యువల్ మీటింగ్ శ్రీలంకన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్లో వారికి దేర్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఆరేషన్ టోనీ గేబ్రియల్ మెమోరియల్ ఆరేషన్ అని ఇవ్వటానికి పిలిచారు. ఐఎమ్ ది యంగెస్ట్ టు బి గివింగ్ దట్ ఆరేషన్. అలాగే బేసిక్లీ నెక్స్ట్ వీకే ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వారు అక్కడ ఒక ఆరేషన్ ఇస్తున్నాను. అలాగే అమెరికాలోని అమెరికన్ సొసైటీ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్, అది ప్రపంచవ్యాప్తంగా ఇట్ ఈస్ ది లార్జెస్ట్ బ్రెస్ట్ సర్జికల్ అసోసియేషన్ ఇన్ ద వరల్డ్. వారు మొట్టమొదటిసారి ఇండియన్ని వారి కాన్ఫరెన్స్కి పిలిచి ఇన్వైట్ చేసి, ఇన్వైటెడ్ లెక్చర్ ఇచ్చే అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. మామూలుగా మనం మీటింగ్స్కి వెళ్తాం. అమెరికన్ సొసైటీ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్లో ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఏ సర్జను వెళ్ళి ఇన్వైటెడ్ లెక్చర్ ఇవ్వలేదు. ఇట్ వాజ్ అ రికార్డ్. అంతేకాకుండా ఆ మీటింగ్లో ఎవరు లెక్చర్ ఇచ్చినా రేటింగ్ చేస్తారు. స్విచ్ ప్యాడ్స్ ఉంటాయి. మీరు బాగా మాట్లాడారా, బాగా మాట్లాడలేరా, బాగా మాట్లాడకపోతే 0, బాగా మాట్లాడితే 10. అట్లా నాకు హైయెస్ట్ రేటింగ్ వచ్చింది. 9 out of 10 ఇచ్చారు, అంటే అక్కడ డెలిగేట్స్. దాని అనంతరం అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అని అక్కడ కూడా ఒక అసోసియేషన్ ఉంది. అక్కడి నుంచి కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది. అక్కడికి కూడా వెళ్ళి నేను మాట్లాడాను. అక్కడికి కూడా ఎప్పుడు మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి ఇన్వైటెడ్ లెక్చర్ అనేది ఇవ్వలేదు. అలాగే ఆస్ట్రేలియాలో ఇచ్చాను. ఇప్పుడు రానున్న అక్టోబర్లో మళ్ళీ జపాన్కి కూడా పిలిచారు. సో అట్లా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా చేసిన కార్యక్రమాలే కాకుండా కిమ్స్ హాస్పిటల్లోని బ్రెస్ట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసిన ఒక డెడికేటెడ్ బ్రెస్ట్ సెంటర్ కానివ్వండి, జాతీయ స్థాయిలో అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఈ బ్రెస్ట్ సర్జరీని ఒక సబ్ స్పెషాలిటీగా డెవలప్ చేసే ఆ ఇష్యూ కానివ్వండి, ఇవన్నిటినీ చేరగూర్చి బ్రెస్ట్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా డెవలపింగ్ ఎ పారాడైమ్ షిఫ్ట్ అనే కాన్సెప్ట్తో ప్రపంచవ్యాప్తంగా వారు చాలా ఇంట్రెస్ట్తో వాళ్ళు వింటున్నారు. అండ్ యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ని ఒక పుస్తక రూపంలో కూడా తీసుకురావాలని నాకు ఇన్వైటెడ్ చాప్టర్స్, ఒక రినౌండ్ టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ కూడా రాయాలని చెప్పి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సో ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. 10 సంవత్సరాల్లో షార్ట్ టర్మ్ గోల్స్ అనేది, అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయటం, ఒక డెడికేటెడ్ బ్రెస్ట్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయటం, తర్వాత స్క్రీనింగ్ ప్రోగ్రామ్, గ్రామీణ ప్రాంతాల్లో చేసే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నేషనల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అవటం, తర్వాత బ్రెస్ట్ సర్జరీని ఒక సబ్ స్పెషాలిటీగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ ఇప్పుడు డెవలప్ అయింది. కాబట్టి
నా షార్ట్ టర్మ్ గోల్స్ అన్నీ నేను ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఫుల్ఫిల్. నా లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే, నా లాంగ్ టర్మ్ గోల్ బ్రెస్ట్ సర్జరీ తప్పకుండా నా ప్రొఫెషనల్ లైఫ్ టైంలో మన దేశంలో ఒక సబ్ స్పెషాలిటీ అవ్వాలి. రొమ్ము క్యాన్సరు అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ అవ్వకూడదు. పాశ్చాత్య దేశాల్లో ఎట్లయితే 80% మంది మహిళలకి రొమ్ము క్యాన్సర్ చాలా తొలి దశలో గుర్తిస్తామో, మన దేశంలో కూడా అవగాహనతో జాతీయ స్థాయిలో చేసే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ద్వారా రొమ్ము క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే ఎన్నో ప్రాణాలు సేవ్ చేయొచ్చు. అది అవుతుంది అనే నాకు నమ్మకం, భగవంతుడి దయ వల్ల జరుగుతుందనే నమ్మకం కూడా నాకు ఉంది. ఆల్మోస్ట్ మీరు పెట్టుకున్న గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయి అనుకోవచ్చు అంటే. షార్ట్ టర్మ్ గోల్స్ అయినాయండి. ఈ లాంగ్ టర్మ్ గోల్స్ కూడా అయిపోతే దెన్ ఐ కెన్ రిటైర్ ఇన్ పీస్. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నప్పుడు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్తో వచ్చాను అని మీరు ఇప్పుడు అన్ని విశేషాలు చెప్తూ ఉంటే అనిపించింది. మీరు చెప్తూ ఉంటే ఇట్స్ ఇంటర్వ్యూ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదండి, మీ ఆల్మోస్ట్ మీ లైఫ్ గురించి టోటల్ బయోగ్రఫీ చెప్పినట్టు అనిపిస్తుంది నిజంగా. అంటే నాకే కాదు, ఎన్నో తెలియని విషయాలు, మీరు ఎన్నో అచీవ్ చేసిన విషయాలు చాలామందికి తెలియదు. ఇంటర్వ్యూ ద్వారా డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ని అవార్డ్స్ ఉన్నాయన్న విషయమే తెలియదు, మీకు వచ్చిందన్న విషయం ఎలా తెలుస్తుంది. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ అండి రియలీ. ఇంత మీరు కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఫౌండేషన్ పెట్టి ఎంతో సేవ చేసి మీ సేవని నిజంగా మన భారత ప్రభుత్వం గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం కూడా భగవంతుడే ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఎవ్రీ ఆపర్చునిటీ ఐ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్. నా ఫ్యామిలీకి నేను కృతజ్ఞత రోజు నేను భగవంతుడికి నేను చెప్పుకుంటాను, నాకు ఒక వండర్ఫుల్ ఫ్యామిలీని ప్రసాదించినందుకు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భారత ప్రభుత్వం లీడ్ చేసే శ్రీ నరేంద్ర మోడీ గారికి, నా తరఫున ఫౌండేషన్ తరఫున నాకు ఇంత అవకాశం వచ్చి ఇన్ని అవకాశాలు నాకు ఇక్కడ రావటమే కాకుండా జాతీయ స్థాయిలో రికగ్నిషన్ కూడా నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతృప్తిగా ఉంది. నేను భగవంతుడిని రోజు ప్రొద్దున్న సాయంత్రం ప్రార్థించినప్పుడు ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ బికాస్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. మీరు సర్జన్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని సర్జరీస్ చేస్తుంటారండి? అది మనం కౌంట్ చేయటం కష్టం అండి, ఎందుకంటే బేసిక్లీ లాగ్ బుక్ అనేది ఉండేది ట్రైనింగ్ పీరియడ్లో. తర్వాత నేను ట్రైనింగ్ అయిపోయాక ఇండియాకి వచ్చేసాక నేను ఇంతకుముందు కూడా చెప్పినట్లు నాకు వాల్యూమ్ ఇంపార్టెంట్ కాదు. నేను ఎన్ని సర్జరీలు చేశాను, ఎంతమందికి చేసేసాను ఒక రోజులో అని కాదు. నేను చేసిన 2, 3, 1 బాగా చేశానా, ఆ పేషెంట్ బాగా ఉందా లేదా, ఎందుకంటే మొత్తం చేసేది నేనే. సాయంత్రం రౌండ్స్ కూడా నేను వెళ్తాను. నేను పొద్దున్న చేస్తే సాయంత్రం కల్లా పేషెంట్ లాగా ఉండకూడదు, వాళ్ళ సొంత డ్రెస్ వేసుకుని వాళ్ళు నడుస్తూ ఉండాలా. వారిని చూసిన బంధువులు అసలు మీకు ఆపరేషన్ అయిందా అని అనాలా, అప్పుడే ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు మీరు చేసిన సర్జరీస్లో చేసేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత కూడా రిజల్ట్ రాని కేసు ఏమన్నా ఉంటాయి. ఎందుకంటే సర్జరీ క్యాన్సర్ అసలు క్యాన్సర్ డజంట్ ఫాలో రూల్స్. మనకి ఎట్లయితే మన దేశంలో చాలామంది రెడ్ లైట్ దగ్గర ఎట్లా అయితే ఆగరో, క్యాన్సర్ కూడా ఇట్ డజంట్ ఫాలో రూల్స్. మనం ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ క్యాన్సర్ రికర్ అవ్వచ్చు. క్యాన్సర్ రికర్ రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినప్పటికీ కొన్ని క్యాన్సర్ సెల్స్ డార్మెంట్గా ఉండి అవి క్యాన్సర్ ట్రీట్మెంట్కి రెసిస్టెన్స్ వచ్చి రికరెన్స్ రావచ్చు. సో అది రికరెన్స్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది చెప్పలేం. కానీ అడ్వాన్స్ డిసీజ్లో కనుక డిటెక్ట్ అయితే రికరెన్స్ మళ్ళా వచ్చే అవకాశాలు ఎక్కువ. తొలి దశలో మనం రొమ్ము క్యాన్సర్ని గుర్తిస్తే రికరెన్స్ వచ్చే అవకాశాలు తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చాలా తొలి దశలో అంటే ఇంపాల్పబుల్ స్టేజ్లో, నేను చెప్పానే ఆ సైకాట్రిస్ట్కి ట్రీట్ చేసిన ఇంపాల్పబుల్ క్యాన్సర్ కనుక మనం ఎఫెక్టివ్గా ట్రీట్ చేస్తే కీమోథెరపీ కూడా అవసరం పడలేదు ఆవిడకి. సో అంతేకాకుండా వారికి ఓల్డ్ ఏజ్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి ఏమన్నా రావచ్చు, కానీ రొమ్ము క్యాన్సర్ మళ్ళా రావటం అనేది జరగదు. కానీ ఖచ్చితంగా జరగదు అని బల్లగుద్ది ఎవరూ చెప్పలేము. సో కానీ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేసినప్పుడు రికరెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. తొలి దశలో గుర్తించినప్పటికీ కొంతమందికి రికరెన్స్ లేటర్ స్టేజెస్లో రావచ్చు. అందుచేత అది మన చేతిలో ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది మనం చెప్పలేం. కానీ ఎఫెక్టివ్గా ట్రీట్ చేయాలి. ఎఫెక్టివ్గా క్యాన్సర్ ఒక మనిషి వల్ల కాదు, ఒక టీమ్, మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేది చాలా ముఖ్యం. ఒక సర్జన్గా నేను, ఒక సర్జన్, ఒక రేడియాలజిస్ట్,
ఒక పెథాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్, బ్రెస్ట్ కేర్ నర్స్, వీళ్ళంతా ఒక టీం అవుతారు. ఈ టీమ్ మెంబర్స్ డెసిషన్ చేస్తారు. ఒక్కొక్కరికి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్, ఒకరికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇంకొకరికి సరిపోకపోవచ్చు, ఇంకొకరికి ఇచ్చిన ట్రీట్మెంట్ థర్డ్ పర్సన్కి సరిపోవచ్చు. సో ఎవ్రీ వన్ ఈజ్ నాట్ ద సేమ్. సో అంచేత మల్టీ డిసిప్లినరీ టీమ్ వర్క్తో కనుక పనిచేసినట్లయితే ఒక సర్జన్గా నేనే గొప్ప అని అనుకోకూడదు. అందరినీ ఈక్వల్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్ అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసినట్లయితే డెసిషన్ మేకింగ్లో, దెన్ మనకి ట్రీట్మెంట్ కూడా ఎఫెక్టివ్గా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు. క్యాన్సర్ ఎప్పుడు ఇట్స్ అ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, ఇట్స్ నాట్ జస్ట్ వన్ ప్రాంగ్డ్ అప్రోచ్. ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఎందుకు అంటే క్యాన్సర్కి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ ఉంటుంది. అందరికీ అన్నీ ఇవ్వక్కర్లేదు. సో అంచేత ఒక టీమ్ లాగా డిసైడ్ చేసినట్లయితే ఆ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది పేషెంట్కి చాలా ఎఫెక్టివ్గా ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ ద పేషెంట్. మీరు పర్టికులర్గా ఒక జోన్కి పరిమితం చేసేసుకున్నారు మీ పని. ఆ పరిమితం అయినప్పుడు మీ కలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ దీనికే పరిమితం అయిపోతున్నావు, లేదంటే నీకు ఇన్కమ్ వైజ్ లేదంటే ఫైనాన్షియల్గా అంత సాటిస్ఫాక్షన్ ఉండదేమో అని ఎవరైనా అడ్వైస్ చేస్తున్నారు? చాలామంది చాలా అడ్వైసెస్ ఇస్తారండి. చాలామంది జెలస్గా కూడా ఉంటారు. నా మిత్రుడు ఇంతకుముందు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్గా పనిచేశారు, కింగ్షుక్ నాగ్. ఆయన ఏమన్నారంటే, నువ్వు రొమ్ము క్యాన్సర్కి చాలా చేసావు, మిగతా క్యాన్సర్స్ కూడా ఇదే విధంగా నువ్వు ఎందుకు చెయ్యవు అని. సో నేను ఏమన్నానంటే, నాకు ఈ జన్మలో నేను ఒక మిషన్ పెట్టుకున్నాను. ఆ మిషన్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ని మన దేశంలో తొలి దశలో గుర్తించగలగాలి దేశవ్యాప్తంగా. దానికి ఎంతో పని ఉంది. సో అంచేత అది నా ఫోకస్. స్వామి వివేకానంద కొటేషన్, టేకప్ వన్ ఐడియా అండ్ లీవ్ ఆల్ ద అదర్ ఐడియాస్ అలోన్. ఆ గోల్తోనే నేను ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ వన్ ఆస్పెక్ట్, వన్ అండ్ ఓన్లీ ఆస్పెక్ట్. సో చాలామంది మిగతాయి చేస్తే, మిగతా డిసీజ్, మిగతా ఆపరేషన్లు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ మంది పేషెంట్లు చూస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ ఆ డబ్బుకి విలువ లేదు. నా దృష్టిలో ఒక స్టేజ్కి వెళ్ళాక, ఒక కంఫర్టబుల్ స్టేజ్కి భగవంతుడి దయ వల్ల వెళ్ళాక, ఇంకా మిగతాది ఇంకా ఎంత సంపాదించినా ఇట్స్ నాట్, మనం తీసుకుని వెళ్ళాం మనతో పాటు. మనతో తీసుకుని మనం తృప్తిగా నలుగురికి సహాయం చేయగలగాలి. మనకి మంచి చేసాం, రోజు మనం మంచి చేయాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఉన్నాను. అది నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, కష్టపడే తత్వం, నైతిక విలువలకి ఇంపార్టెన్స్ ఇవ్వటం, సామాజిక సేవ చేయటం అనేది నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ వారు ఇద్దరు డాక్టర్లుగా ఉండి వారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. అలాగే నాకు వేరియస్ పాయింట్స్లో నాకు సరైన భగవంతుడు రైట్ ప్లేస్, రైట్ టైం ఇంట్రడ్యూస్ మీ టు ద రైట్ పీపుల్. ఇప్పుడు నేను ఇంత అవగాహన తీసుకుని రాగలిగానంటే ఎంతమందో నాకు సహకరించారు. అటువంటి వారిలో నేను ఇద్దరి గురించి చెప్పాలి అంటే, ఒకళ్ళు జయేష్ రంజన్ గారు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ ఇక్కడ. వారు నాకు చాలా కాలంగా పరిచయం. ఈ ఫౌండేషన్కి వారు చీఫ్ అడ్వైజర్ కూడా. ఫౌండేషన్ ఏది చేసినా నేను ఆయనతో కన్సల్ట్ చేయకుండా చేయను. అంతేకాకుండా నాకు హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే శ్రీ పద్మనాభయ్య గారు, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్కి చైర్మన్. వారు మాజీ హోమ్ సెక్రటరీ. 4 ప్రధానమంత్రులకి వారు సర్వ్ చేశారు. వారి దగ్గర కూడా నేను చాలా అడ్వైస్ తీసుకుంటుంటాను. సో అట్లా నాకు భగవంతుడు హీ హెస్ హెల్ప్ మీ ఇన్ మెనీ వేస్. హీ హెస్ హెల్ప్ మీ టు రీచ్ అవుట్ టు హీ హెస్ హెల్ప్ మీ టు కనెక్ట్ టు వేరియస్ పీపుల్ సో దట్ ఐ కెన్ రీచ్ ఈవెన్ ఫర్దర్. ఎక్సలెంట్ అండి. నిజంగా ఈరోజు ఇలాంటి గొప్ప వ్యక్తిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం మీతో పాటు ఇప్పుడు మరిన్ని విశేషాలు, అంటే మీ లవ్ మ్యారేజ్ ఎలా జరిగింది అనేది కానీ, లేకపోతే మీకు వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ గురించి, మిమ్మల్ని కన్నా మీ తల్లి గారు కానీ లేదంటే మీ భార్య గారు కానీ, మరి వాళ్ళ విశేషాలు ఒకసారి తెలుసుకుందాం. సార్, లవ్ మ్యారేజ్ అని చెప్పారండి. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? అసలు మీ మ్యారేజ్ ఎలా జరిగిందో ఒకసారి చెప్పండి. అంటే నేను యూకేకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక యూకేకి ఎంఆర్సిఓజీ అని మెంబర్షిప్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళాను లండన్కి. అక్కడ ఫస్ట్ టైమే ఐ గాట్ త్రూ యాజ్ అన్ ఓవర్సీస్ క్యాండిడేట్. ఆఫ్టర్ దట్ త్రూ కామన్ ఫ్రెండ్స్ ఐ మెట్ రఘు అనమాట. సో వీ బోత్ లైక్డ్ ఈచ్ అదర్. సో ఆఫ్టర్ దట్ వీ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫర్దర్.
సో అప్పుడు ఇండియాకి వచ్చి రఘు అప్పుడు అక్కడ వర్క్ స్టార్ట్ చేశారనమాట. సో హీ కేమ్ బ్యాక్ టు సార్ట్ థింగ్స్ అవుట్. మా ఇద్దరి ఫ్యామిలీస్ చెప్పుకున్నాము, చేసుకున్నాము అనమాట. అలాగే అబ్రాడ్ నుంచి మీకు ఇండియాకి వచ్చేటప్పుడు ఇక్కడ మీరు ఒక ఫౌండేషన్ చేయాలి అని పెట్టాలి అని అనుకున్నప్పుడు మీ మధ్య జరిగినటువంటి మానసిక సంఘర్షణ మీ ఇద్దరి మధ్య ఎటువంటి సిచ్యువేషన్స్ జరిగాయండి? అది ఇట్ వాస్ అ డిఫికల్ట్ డెసిషన్ అండి. ఇట్ వాస్ నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 10 years వీ హ్యాడ్ రియలీ వర్క్డ్ హార్డ్ అనమాట టు రీచ్ వేర్ వీ వేర్ దేర్ అనమాట. అంటే అక్కడ యూకేలో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ ఇన్ టు వాట్ ఈస్ కాల్డ్ type 1 రొటేషన్ అంటారు. అంటే ఈ type 1 రొటేషన్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అంటే 5 years కానీ 6 years కానీ అయిపోయాక ఇట్ అలౌస్ యూ టు వర్క్ అస్ అ కన్సల్టెంట్ ఇన్ ద యూకే. అన్ని ట్రైనీస్ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి ఆ రొటేషన్లో ప్లేస్ అనేది దొరికేది అంత ఈజీ కాదు. ఎందుకంటే వీ హ్యావ్ టు కంపీట్ విత్ లోకల్స్ దర్ టు గెట్ ఇన్ టు దట్ రొటేషన్. బేసిక్లీ వీఆర్ replacing a local trainee there. So to get into that rotation itself is extremely difficult అండి. అలా ఉండేటప్పుడు we both were fortunate to get into that rotation. అది అయ్యాక మా ఇద్దరికి స్పెషాలిటీ ట్రైనింగ్ అని, నాకేమో ఫర్టిలిటీలోను, రఘుకి బ్రెస్ట్ క్యాన్సర్ ఆన్కోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ ట్రైనింగ్లోను గెటింగ్ ద జాబ్ అగైన్ ద ట్రైనింగ్ పోస్ట్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ అండి. వీ హ్యావ్ టు అగైన్ కంపీట్ విత్ లోకల్స్. యూకేలో కూడాను ఫర్టిలిటీ అనేది ఇట్స్ అ వెరీ లుక్రేటివ్ ఫీల్డ్ జస్ట్ లైక్ ఇన్ ఇండియా బికాస్ దర్స్ లాట్ ఆఫ్ ప్రైవేట్ ప్రాక్టీస్. And particularly London region lo Asian women who are fertility specialists are well sought of anamata. So when I got into that post in Barts in London for 2 years of specialty fellowship ani and chesakane we can work as a fertility consultant. Unfortunately in India we still don't have andi atlati structured training programs. So when I got into when we had to work so hard to reach the top 1% of what trainees could achieve in UK, it was not an easy decision andi to come back. So but the second thing was our children's future. అక్కడంటే ప్రైవేట్ స్కూల్స్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ విచ్ ఈస్ ఆఫర్డ్ ఇస్ వెరీ వెరీ హై అండ్ దెర్ ఇస్ నో కంపారిజన్ ఈవెన్ ఇన్ ద బెస్ట్ స్కూల్స్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే అక్కడ ద వే దే నర్చర్ ద చైల్డ్ అండ్ వే ద థింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ టు ద చైల్డ్ ఇట్ బ్రింగ్స్ అబౌట్ ద బెస్ట్ పొటెన్షియల్ ఇన్ ద చైల్డ్ అనమాట. ఇక్కడ కూడా వెన్ దే కేమ్ బ్యాక్ వి పుట్ దమ్ ఇన్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్. కానీ కంపేర్ టు యూకే ఇట్స్ నాట్ ఎనీవేర్ నియర్. దట్స్ హౌ ఐ వాంట్ టు పుట్ ఇట్ యాజ్. కానీ ఇదన్నీ చూసేటప్పుడు అక్కడ ఉండే ప్రైవేట్ స్కూల్స్లో మా పెద్ద బాబు ఆల్రెడీ జాయిన్ అయ్యాడు. హీ వాస్ ఇన్ క్లాస్ 2 అనమాట. సో వెన్ ఐ న్యూ దట్ ద ఎడ్యుకేషన్ ఇస్ సో ద స్టాండర్డ్ ఇస్ సో గుడ్ దేర్, ఇట్ వాస్ నాట్ ఈజీ ఫర్ మీ టు కమ్ టు ఎ కాంప్రమైజ్ బోత్ ప్రొఫెషనల్ సైడ్ అండ్ చిల్డ్రన్ గురించి కూడాను టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ బ్యాక్. బట్ ద ఓన్లీ థింగ్ విచ్ వాస్ ఇంపార్టెంట్ ఐ థాట్ టు సపోర్ట్ రఘు in our decision to come back ఏంటంటే he has a bigger vision to help millions of women through his dream. So I thought at a personal level we should compromise anukunnamu. So that's the reason we left everything and actually came back. But now I'm happy that Sai, my elder child, who has just finished his 12th standard, he's going back to UK to pursue his medical education. So I'm quite happy that way. అలాగే మరి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. ఆ టైంలో కొన్ని మీరు కూడా పార్టిసిపేట్ చేశారని చెప్పారు సార్. ఒకసారి మీ సంతోషాన్ని మాతో కూడా పంచుకోండి. అంటే రఘు ఈజ్ ఆల్వేస్ నాట్ జస్ట్ మెడిసిన్ సర్జన్ అది మాత్రం కాదు. హీ ఈజ్ ఆల్వేస్ లైక్స్ డూయింగ్ సో మెనీ అదర్ థింగ్స్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన మెడికల్ కాలేజ్ నుంచి అంతే హీ వాజ్ ది కల్చరల్ సెక్రటరీ అనమాట. అట్లా యూకేలో కూడా వీ హ్యాడ్ ఆర్గనైజేషన్స్ లైక్ బీడా అంటే బ్రిటిష్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ అసోసియేషన్ అంటారు. త్రూ దట్ ఆర్గనైజేషన్ వీఆర్ ఏబుల్ టు సీనియర్ డాక్టర్స్ ఆర్ ఏబుల్ టు హెల్ప్ జూనియర్ డాక్టర్స్ హూ కమ్ త్రూ సపోర్ట్ ఈచ్ అదర్ ఇఫ్ దర్ ఆర్ ఎనీ ఇష్యూస్. అట్లాంటి ఆర్గనైజేషన్ ఉండేది. దాంట్లో కూడా హీ వాజ్ వెరీ యాక్టివ్. అట్లా హీఈస్ ఆల్వేస్ వాంటింగ్ టు డూ మోర్ దాన్ జస్ట్ మెడిసిన్ అనమాట. యూ కాంట్ సీ హిమ్ ఫ్రీ ఫర్ అ మినిట్ ఆల్సో. హీఈస్ ఆల్వేస్ ఇన్ టు వన్ థింగ్ ఆర్ అదర్ అనమాట. So surgeons conferences, he is very very busy in different aspects, not just doctor ani aa part matram kaakunda teaching juniors. He is very very active in all aspects right from younger age. He has been like that. So atla awards anedi UK lo kuda he has had many felicitations and other things, but the best of all what we felt was we were all overwhelmed with what he got was the Padma Shri, which really gave importance to what he has brought to the women in India and for the service for the women in India. So we all went as a family to
when he was receiving the award, and it was really an overwhelming experience. I won't be able to express it in words, but since then he has had the BC Roy Award also, so then also we as a family were there, which was this March he received the award. And UK lo kuda when he got the International Surgeons Award also, we all went as a family, but my children were younger then. But ఈ పద్మశ్రీ అవార్డు కానీ BC Roy Award కానీ they were all quite grown up అన్నమాట, so they were also able to be part of the whole thing. ఓకే సార్, మరి గోల్స్ అన్నీ వన్ బై వన్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చేసారు. మీరేమనుకుంటున్నారు? నా గోల్స్ మెయిన్లీ ఐఎమ్ అ ఫ్యామిలీ పర్సన్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫర్ మీ మై చిల్డ్రన్, మై ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్. ఈవెన్ మై ప్రొఫెషన్ ఈజ్ సెకండ్. నాట్ దట్ ఐ గివ్ ఎనీ లెస్ ఇంపార్టెన్స్, బట్ ఐ వాంట్ different people measure success in different ways. For me, success is if my children do well, that is the first thing which I consider as success. So I'm very happy in my field, and I'm in my own field as infertility. I'm one of the best fertility specialists in Hyderabad. I'm known as a very ethical practitioner, and who does and our results are the best in the state, and I can say the country as well. And I have done much more than what other fertility specialists here have done. So in my own sphere of life, I'm very happy in my professional sphere of life, and also in personally, I think my time should be devoted more to my children, and I'm quite full with by both my professional career and here at home with my children. So that's what I would consider as my success. Excellent. Thank you so much. Thank you. అమ్మ, మీరు చెప్పండి, మీకు ఫస్ట్ టైం క్యాన్సర్ అని తెలిసినప్పుడు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, అంటే మీ అబ్బాయి కానీ మీ కోడలు గారు కానీ మీకు ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చారు? ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నాకు రావడం ఒక పెద్ద మలుపు జీవితంలో. నా జీవితంలో మలుపు, నా కుమారుడు రఘురామ్ జీవితంలో కూడా ఒక మలుపు అయింది. నా జీవితంలో నేను 68 years ఆరోగ్యాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. హెల్దీగా ఉండేదాన్ని. ఉన్నట్టుండి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం, వెంటనే దాని వైద్యం అది జరగడం జరిగింది. నాకు రావడం వల్ల రఘు ఆలోచనలో పడి తను ఇండియా వచ్చి తను స్థిరపడి ఇంగ్లాండ్లో స్థిరపడిన వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇండియా వచ్చి కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనేది పెద్ద మలుపు జరిగిందండి. తను ఇండియా వచ్చినప్పుడు మూల స్తంభాలు, రక్షక భటుల్లాగా మొదటిది కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంటు తనకి చాలా సపోర్ట్ ఇచ్చారు. తర్వాత తన క్లాస్మేటు సతీష్ రెడ్డి గారు, రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళు పబ్లిసిటీకి ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి చాలా సహాయం చేశారు. తర్వాత ఈనాడు సంస్థ, వారి అబ్బాయి రఘురామ్కి క్లాస్మేటు, అంత మాత్రానే వదిలేయకుండా ఆయనకి వెన్నుదన్నుగా ఈనాడు పేపర్ అయితే ఏమిటి, ఈటీవీ అయితే ఏమిటి, మీటింగులు అయితే ఏమిటి, ప్రతి దాంట్లోనూ వారు సహాయం చేస్తూ వచ్చారు. వీటన్నిటినీ చూశాక నాకు వచ్చిన జబ్బు చాలా చిన్నదని అనిపించింది నాకు. అమ్మ, మీరు చెప్పండి, డాక్టర్లు అడిగితే నొప్పి ఏమి ఉండదని చెప్తారు. మీరు ఫేస్ చేశారు. కీమోథెరపీ నిజంగా అంత బాధాకరంగా ఉంటుందమ్మా? కీమోథెరపీ నొప్పితో సంబంధించింది కాదండి. కీమోథెరపీ వల్ల కొంచెం వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం, నీరసం రావడం, ఆ ఇంజక్షన్లు తీసుకున్నప్పుడంతా కొంచెం శరీరం అతలకుతలం అయిపోతుంది. ఒక 6 నెలల పాటు మామూలు స్థితి ఉండేది కాదు. అందుచేత నా ప్రాక్టీస్ అది అంతా మానేసి నేను 6 months రెస్ట్ తీసుకున్నాను. దానివల్ల కూడా కొంచెం తొందరగా కోలుకోవడానికి వీలుగా ఉన్నది. ఆపరేషన్ అంటే ఆపరేషను కాసేపు భయం ఉంటుంది, మనకు తెలియకుండా మత్తు ఇచ్చేస్తారు, డాక్టర్ ఆపరేషన్ చేస్తారు, ఆపరేషన్ అయిపోతుంది. కీమోథెరపీ అటువంటిది కాదు. దాంట్లో ప్రతి క్షణం మనం అందులో ఉండి ఆ ఇంజక్షన్ల పవరు అవి అన్నీ సరిదిద్దుకోవడానికి ఓపిక తెచ్చుకుని నీరసపడిపోకుండా ఎక్సర్సైజ్లు అవి చేయడానికి, మానసికంగా కూడా కోలుకోవడానికి టైం పడుతుంది. మీరు వాటన్నింటినీ దాటి వచ్చారు. ఈరోజు ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ మానసికంగా చాలా కుంగిపోతున్నారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం చెప్పండి.
క్యాన్సర్ అనేది అంతా ఒకలాగా ఉండదండి. మన శరీరంలో తల వెంట్రుకల దగ్గర నుంచి కాలుగోటి వరకు ఉన్న అవయవాలన్నిటినీ క్యాన్సర్ సోకుతుంది. కొన్ని చోట్ల తొలి దశలో కనిపెట్టడానికి వీలుగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఏమిటి, సర్వైకల్ క్యాన్సర్ అయితే ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కానీ, ఒవేరియన్ క్యాన్సర్ కానీ తొలి దశలో మనం కనిపెట్టలేం. క్యాన్సర్ని తొలి దశలో కనుక కనిపెడితే 98% నుంచి 100% వరకు క్యూర్ రేట్ ఉంటుంది. పేషెంట్ చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మనం అందరం భయపడే క్యాన్సర్ అనే మహమ్మారి ద్వారా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అందుచేత తొలి దశలో ప్రతి స్త్రీ క్యాన్సర్ని ఉన్నదా లేదా అనే పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంత సున్నితమైనటువంటి సబ్జెక్ట్. అది మామూలుగా స్త్రీ హాస్పిటల్కి వెళ్ళి నాకు బ్రెస్ట్ నార్మల్గా ఉన్నదా లేదా మ్యామోగ్రామ్ చేయండి అనే పరిస్థితుల్లో లేరు. భయపడతారు, సిగ్గుపడతారు, వెళ్ళరు. అవగాహన లేదు, దాచిపెట్టుకుంటారు. అందుకని లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసేటప్పటికి డాక్టర్ ఎంత ప్రయత్నం చేసినా, కీమోథెరపీ ఎంత ఇచ్చినా పెద్దగా లాభం లేకుండా పోతుంది. పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ పరిస్థితి ఉండేదే. కాకపోతే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి వచ్చిన అడ్వైస్ ప్రకారం తొందరగా కోలుకుని ఇప్పుడు వాళ్ళు తొలి దశలోనే క్యాన్సర్ని డిటెక్ట్ చేసేలాగా ఏర్పాటు చేసుకున్నారు. మనం ఇంకా ఆ స్థితికి చేరడానికి కొంత టైం పడుతుంది. అయితే అందరూ కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఈ క్యాన్సర్ని గురించి డయాగ్నోస్ చేయడానికి పెద్ద కష్టమైన సంగతి కాదు. 40 సంవత్సరాలు దాటాక ఒకసారి మ్యామోగ్రామ్ 1 సంవత్సరంలో చేయించుకుంటే చాలా తొలి దశలో డాక్టర్కి కూడా తెలియని దశలో కనిపెడితే చిటికెలో అది వైద్యం చేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఆపరేషన్లు అవి అవసరం ఉండదు. ఆ స్టేజ్కి మన ఆడవాళ్ళందరూ వెళ్ళాలని నా కోరిక. మానసికంగా ఏ విధంగా ధైర్యం ఉండాల్సిన అవసరం ఉందంటారు? మానసికంగా క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం ఇప్పుడు లేదండి. అనేక రకాల పరికరాలు వచ్చాయి డయాగ్నోస్ చేయడానికి, అనేక రకాల మందులు వచ్చాయి, అనేక రకాల ఆపరేషన్లు వచ్చాయి. వాటిని మనం ఉపయోగించుకోగలగాల. రఘురామ్ గారు ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఫౌండేషన్కి వెళ్ళడం, అక్కడ క్యాన్సర్ పేషెంట్స్తో వెళ్ళి మాట్లాడడం, వాళ్ళకి మీరు చేయగలిగే సేవ ఏదైనా చేయడం జరిగిందమ్మా? తప్పకుండా వెళ్తూ ఉంటాను. 2007లో రఘు రావడం, వెంటనే ఫౌండేషన్ స్టార్ట్ చేయడం, ఆ ఫౌండేషన్ ద్వారా అనేక రకాల ప్రోగ్రామ్స్ పత్రికల ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ, మీటింగుల ద్వారా కానీ విధి విరామం లేకుండా రఘు చేస్తూనే ఉన్నాడు. అదిగాక పింక్ కనెక్షన్ అని ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశాం. దాంట్లో ఈ క్యాన్సర్ వచ్చి నెగ్గుకున్న వారి కథలు రాసి మా ఫౌండేషన్ సొంత ఖర్చుతో ప్రతి 3 నెలలు ఒక మ్యాగజైను రిలీజ్ చేస్తున్నాం. 10 మందికి పంపించి పోస్టేజ్ ఛార్జెస్ అవన్నీ కూడా ఫౌండేషనే తీసుకుంటుంది. అట్లాగే పింక్ రిబ్బన్ వాక్ అని మొట్టమొదట హైదరాబాదులో క్యాన్సర్ని గురించి అవగాహన కోసం పింక్ రిబ్బన్ వాక్ అని రఘురామ్ స్టార్ట్ చేశారు. అది ఇప్పటికీ ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 సండే నాడు జరుగుతూ ఉంటుంది. ఈ అవగాహన ప్రోగ్రాములు వార్ ఫుట్టింగ్లో చేస్తూనే ఉన్నది ఫౌండేషను, రఘురామ్ చేస్తూనే ఉన్నారు. దానివల్ల మంచి ఫలితాలు కూడా జరుగుతున్నాయి. నలుగురికి భయం లేకుండా అవును మనం వెళ్ళి చూపించుకోవాలా అనే అవగాహన ప్రజల్లో కలుగుతుందండి. సిటీలో ఉన్న వాళ్ళకే కాకుండా విలేజెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ సదుపాయం తొందరలో డయాగ్నోస్ చేయగలిగిన సదుపాయం ఈ మహిళా సంస్థల ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళ చేత పరీక్షలు చేయించి కంతులు అవి తెలిసినవి దగ్గరున్న హాస్పిటల్స్కి పంపించడం జరుగుతుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ సబ్ స్పెషాలిటీ
మెయిన్ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియాలోనే ఒక పార్ట్గా స్థాపించడం జరిగింది. దాని ద్వారా కొంత ప్రాపగండా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. చేతనైనంత వరకు చేతనైన ప్రయత్నాలు నలుగురికి ఉపయోగపడాలని ఫౌండేషన్ చేస్తూ ఉన్నది. దాంట్లో కూడా నాకు చేతనైన నా భాగం నేను చేస్తూనే ఉన్నాను. అలాగే మరి రఘురామ్ గారికి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ సంతోషాన్ని మీ మాటల్లో ఒకసారి చెప్పండి. ఎంతో సంతోషం కలిగింది. దివ్య సుందర బాబా దేహి అన్నాను, కనిపెట్టి మమ్మల్ని ఇప్పుడు కాపాడు బాబా అని ప్రార్థిస్తాను. ఐ డ్రీమ్ 1 బిలియన్ వ్యూవర్షిప్ మరియు 1 మిలియన్ సబ్స్క్రైబర్షిప్ రీచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నా హృదయపూర్వక శుభాకాంక్షలు.